గుడ్ మార్నింగ్ సంసన్. గుడ్ మార్నింగ్ వేజన్న, బాగున్నారా? మంచిగా జేమ్స్, సార్, నేను బాగున్నాను. బాగున్నా అన్న దేవుని కృపలో. జేమ్స్ బాండ్ లో ఉన్నాను నేను. ఆ? ఈజ్ లైక్ జేమ్స్ బాండ్. ప్రేయర్ చేసుకుందామా? Yeah, sure. Yeah, somebody can pray, brothers. ప్రభువా మా తండ్రి, గతించిన కాలమంతా మమ్మల్ని కాపాడి మా ఆయుష్ను పొడిగించి మరొక నూతన దినాన్ని మీరు మాకు దయచేశారు. మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మేమందరం కూడా తండ్రి ఇచ్చిన రక్షణను బట్టి అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, మరి ఈ సమయంలో నాయన మేము బైబిల్ డాక్టరీన్స్, బిబ్లికల్ థియాలజీ మేము నేర్చుకుంటుండగా తండ్రి మాతో మీరు మాట్లాడండి. నీ లేఖనాలను మేము సరైన రీతిలో అర్థం చేసుకోవడానికి, నీలో మేము ఎదగడానికి మీ కృప చూపించండి. నీ దాసుడు శాంసన్ ని ప్రత్యేకంగా బలపరిచి నీ పరిశుద్ధాత్మ చేత నింపి నీ జ్ఞానంతో నింపి ప్రభు నడిపించమని వేడుకుంటున్నాం. ఇంకా రావాల్సిన బిడ్డలను సకాలంలో నడిపించండి. మా యొక్క స్టడీ అంతట్లో మీరు తోడుగా ఉండి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని, మాకు క్షమాబుద్ధిని దయచేయమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామం ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Amen. సో బ్రదర్స్, ఈరోజు మన డిస్కషన్ నేను జస్ట్ ఒక రీక్యాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చింది మధ్యలో. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, లాస్ట్ టైం మనం ఏం చూసామంటే బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి, మళ్ళీ బిబ్లికల్ థియాలజీ సంఘానికి ఎలా దోహదపడుతుంది, మళ్ళీ మూడోది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ టు స్టడీ బిబ్లికల్ థియాలజీ అని చూసాము. నేను ఈరోజు ఆ టూల్స్ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసి బ్రీఫ్గా ఉంచి మనం కొద్దిగా డిస్కస్ చేద్దాము. ఎనీ క్వశ్చన్స్ ఉంటే పర్టికులర్గా allegory versus typology ఆర్ బిబ్లికల్ థియాలజీ ఎలా డిఫరెన్స్ ఉంటుంది అనేది మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో స్టార్ట్ చేసే ముందు ఎవరన్నా మీకు గుర్తుంటే బిబ్లికల్ థియాలజీ అంటే ఏంటి అని ఎవరన్నా చెప్పగలరా? స్టోరీ లైన్ ఆఫ్ తెలుగులో బిబ్లికల్ వేదాంత ఏంటన్నా? స్టోరీ లైన్ ఆఫ్ పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిస్ వర్క్. ఎస్ స్టోరీ లైన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ హిజ్ వర్క్ అని చూసాం. సో ఇప్పుడు బిబ్లికల్ వేదాంత శాస్త్రం అనేది ఒక దైవిక రచయిత ద్వారా బైబిల్ను ఒక యథార్థ కథగా ఎలా చదవాలో మనం నేర్చుకునే క్రమశిక్షణ అని చూసాం. ఇది క్రీస్తు యొక్క వ్యక్తి, ఆయన యొక్క వర్క్, ఆయన యొక్క పనిలో ముగిస్తుంది. తద్వారా గ్రంథంలో ఉన్న ప్రతి భాగాన్ని మనం క్రీస్తుకి సంబంధించి ఎలా అర్థం చేసుకోవచ్చు. ఇది బైబిల్ చదవడానికి ఒక మార్గం, ఇది ఒక హెర్మెనెటిక్ టూల్ అని మనం చూసాం. అయితే కీవర్డ్స్ మనము కపుల్ ఆఫ్ వర్సెస్ చూస్తాము, కానీ లూకా సువార్త 24:44 అంతటా ఆయన మోషే యేసుక్రీస్తు గురించి రాస్తూ ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉన్నప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖములను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసు పాపక్షమాపణయు ప్రకటింపబడినవనియు వ్రాయబడి ఉన్నది. సో ప్రైమరీగా మనము బిబ్లికల్ థియాలజీ కానీ అసలు దేవుని వాక్యానికి ఎందుకు వస్తామంటే,
మనము ఆ దేవుడు మనతో మాట్లాడాలి, ఆయన యొక్క మాటలు నెరవేరినాయని ఆ, మనము లేఖనాల్ని గ్రహించడానికి ఏ టూల్ అయినా హెల్ప్ చేయాలి. అది బిబ్లికల్ థియాలజీ కానీ, లేకపోతే ఎగ్జిస్టికల్ టూల్స్ కానీ, లేకపోతే ఇంకేమన్నా దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క లేఖనాల్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేయబడాలన్నమాట. సో అందులో బిబ్లికల్ థియాలజీ మనకు హెల్ప్ చేస్తుంది. మరి బైబిల్ వేదాంత శాస్త్రం ఇంకోటి ఏం చూసామంటే, మరి చర్చిని సంరక్షించడానికి తప్పుడు బోధ నుంచి కానీ ఎలా గాడ్ చేస్తుందో మనం చూసాం. బిబ్లికల్ థియాలజీ ఫాల్స్ టీచింగ్స్ ని ఎలా మనం రిఫ్యూట్ చేయగలము చూసాం. సో దీంట్లో మనం కొన్ని పనిముట్లు చూసాం. ఆ పనిముట్ల గురించి జస్ట్ బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ రోజు మనము ఈ టూల్స్ ని యూజ్ చేయం, కానీ జస్ట్ బ్రీఫ్ గా నేను సామ్ 1 తీసుకొని దాని నుంచి మనం ఎలా ప్రీచ్ చేయొచ్చు, క్రీస్తుని గురించి యొక్క సువార్తని ఎట్లా ప్రీచ్ చేయొచ్చు అని కూడా ఒకసారి చూద్దాం. మరి ఈ సమయంలో మీకు ఏమన్నా టూల్స్ గుర్తున్నాయా? బిబ్లికల్ థియలాజికల్ టూల్స్. ఐఎమ్ షూర్ మీరు మీ బైబుల్ స్టడీస్, మనం ఈ బైబుల్ రీడింగ్ ఈ గ్రూప్ లో రాజేష్ బ్రదర్ వీళ్ళందరూ యూజ్ చేస్తానే ఉండుంటారు ఈ టూల్స్ ని. జస్ట్ ఏమన్నా మీకు ఏ టూల్స్ అన్నా మీరు డైలీ యూజ్ చేసే టూల్స్ ఏమైనా ఉంటే, లేకపోతే ఏ టూల్స్ మనం డిస్కస్ చేసాము ఏమన్నా చెప్పండి కొద్దిగా. ఎక్సెజెటికల్ టూల్స్, స్టోరీ లైన్ టూల్స్, ఈ రెండు చెప్పారు. ఎస్ బ్రదర్, యా. ఎక్సిజెటికల్ టూల్స్, స్టోరీ లైన్ టూల్స్. ఆ ఎక్సిజెటికల్ టూల్స్ లో ఏమన్నా గుర్తున్నాయా ఎవరన్నా బ్రదర్స్? రైటర్స్ ఇంటెన్షన్. రైటర్స్ ఇంటెన్షన్, ఎస్. ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఆథర్స్, అది ఒక టూల్ గా చూసాము. అది ఏంటంటే కాంటెక్స్ట్, ఎస్. సో ఎక్సిజిటికల్ టూల్స్ లో విల్ జంప్ ఇన్ టు దిస్. ఎక్సిజిటికల్ టూల్స్ ఎక్సిజీసిస్ అనేది ఒక వచనం నుండి ఒక స్వంత ప్రాధాన్యత లేదా అనుభవం లేదా దాని గురించి కాదు, కానీ రచయిత యొక్క అసలు ఉద్దేశం ఏంటి, దాని నుంచి మనం ఏం నేర్చుకుంటాము అన్నది మనము ఎక్సిజిటికల్ టూల్స్ లో మనం చూస్తాం. ఇది రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, టు కట్ ద వర్డ్ రైట్లీ అంటారు ఆ వర్డ్ ఎక్సిజీసిస్ అనేదాన్ని. సో ఒక వచనాన్ని బ్రీఫ్ గా విభజించి దాని యొక్క అర్థం ఏంటి, దాని యొక్క కాంటెక్స్ట్ ఏంటి మనం అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇదే ఈ ఎక్సిజిటికల్ టూల్స్ లో ఫస్ట్ మనం ఏం చూసామంటే ఒక గ్రామటికల్ హిస్టారికల్ మెథడ్, దాన్ని మనము చూడాలి అని చెప్పాం. దాంట్లో ఉండే మెయిన్ పాయింట్ ఏంటంటే గ్రామర్ అంటే ఏంటంటే వ్యాకరణం కదా. ఇంకొకటి చారిత్రాత్మకంగా అది ఎప్పుడు రాయబడింది దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. మరి ఈ పేరా యొక్క ఒక పేరా తీసుకున్నాం అనుకోండి, లేకపోతే ఒక వచనం ఒక చాప్టర్ లో కొన్ని వర్సెస్ తీసుకున్నాం అనుకోండి, మరి ఈ వ్యాకరణం ఎలా విభజించబడింది, ఈ యొక్క వచనము ఏ భాగాలుగా విభజించబడింది, దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి చూస్తాం. దాంట్లో ఇంగ్లీష్ లో వర్బ్ అంటారు, ఇంగ్లీష్ లో ఆబ్జెక్ట్ అంటారు, ఇంగ్లీష్ లో ఇంకా డిఫరెంట్ వర్డ్స్ ప్రపోజిషన్స్ ఇవన్నీ యూజ్ చేస్తారు. అదే మన తెలుగులో చూసామంటే క్రియ, లేకపోతే వస్తువు అని చూస్తాం అన్నమాట. సో ఈ వచనాల్లో వాటి యొక్క మెయిన్ పాయింట్ ఏంటి, మెయిన్ క్యారెక్టర్ ఎవరు, మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటి, ఎవరిని ఉద్దేశించి రాస్తుంది, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మనకు కొద్దిగా వ్యాకరణం దాన్ని ఎలా చదవాలో మనకు అర్థమైతే హెల్ప్ అవుతుంది. ఈ వాక్యాలు ఎలా కనెక్ట్ చేయబడ్డాయి, తద్వారా లేకపోతే ఫార్, ఇందు నిమిత్తము, ఈ వర్డ్స్ యూజ్ చేసామంటే అవి కనెక్టింగ్ వర్డ్స్ అనమాట. దాన్ని బట్టి ఈ డిస్కషన్ ఎలా వెళ్తుందో మనం చూడొచ్చు. మళ్ళీ ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఒక పర్టికులర్ గా మనం
నూతన స- నూ- నూ- నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఈ యొక్క లెటర్స్ చూసాం అనుకోండి. ఆ, పౌలు గారు పేతురు గారు రాసిన ఈ యొక్క ఆ, సంఘాలకు రాసిన లెటర్స్ చూసినప్పుడు దానికి ఒక ఫ్లో, ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట. వాళ్ళు కొన్ని సమస్యలను ఉద్దేశించి, కొన్ని పాయింట్లను ఉద్దేశించి ఆ యొక్క లెటర్స్ రాస్తా ఉన్నారు ఈ సంఘాలకి. అది మనం అర్థం చేసుకొని ఆ యొక్క ఫ్లోని కనుక మనం చూసినట్లయితే దాన్ని బట్టి కూడా మనము ఆ యొక్క మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్సజీసిస్ లో భాగం. వ్యాకరణము, ఫ్లో ఆఫ్ ద డిస్కషన్, స్ట్రక్చర్, ఇవన్నీ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట. మరియు అదేవిధంగా ఆ, చారిత్ర చారిత్రాత్మక చారిత్రాత్మక సందర్భం ఏంటి అంటే ఏంటంటే ఈ రచయిత ఎవరు రాశారు, ఏ సమయంలో రాసినట్లుగా మనం చూడగలము. ఆయన రాస్తున్నప్పుడు ఎవరిని ఉద్దేశించి రాశాడు ఈ రచయిత, అది తెలిసినప్పుడు దాని యొక్క మీనింగ్ అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకొకటి ఏంటంటే ఆ కాలంలో, ఆ సమయంలో రాస్తున్నప్పుడు వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు అంటే ఏంటి. పరిసయులు ఒక ఒక పర్టికులర్ కాలంలో ఉన్నారు కదా. పరిసయులు అంటే ఎవరు? రోమా ప్రపంచంలో మహిళలకి ఎలాంటి హక్కులు ఉన్నాయి అవి అర్థం చేసుకున్నప్పుడు కూడా పౌల్ గారు రాసిన వచనాలు కానీ లేకపోతే చాప్టర్స్ కానీ ఎందుకు, ఎవరిని ఉద్దేశించి రాశాడు, వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారు దాన్ని బట్టి అని మన హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఆ ఆ కాలంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఎట్లున్నాయి, పొలిటికల్ సిచ్యువేషన్స్ ఎట్లున్నాయి. ఆ ఆ, ఇప్పుడు నూతన నిబంధన చూసామంటే మెయిన్ గా ఆ ఓ వీళ్ళందరూ రోమా రాజ్య పరిపాలన కింద ఉన్నవారుగా చూస్తాం. వాళ్ళ సొంత రాజ్యాల నుంచి వాళ్ళు వెలివేయబడి ఆ వారు రోమియోల కింద ఆ జీవిస్తున్న వారిగా చూస్తాం. దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు, దాన్ని బట్టి ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. మరియు ఇదే కాకుండా ఇది జస్ట్ గ్రామటికల్ అండ్ హిస్టారికల్ మెథడే కాకుండా ఈవెన్ మనము కామెంటరీస్ తీసుకున్నాం అనుకోండి, బైబిల్ నిఘంటువులు, డిక్షనరీస్, ఎన్సైక్లోపీడియా, అట్లాస్లు తీసుకున్నప్పుడు కూడా అవి కూడా మనకి హెల్ప్ చేస్తాయి వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దాని యొక్క మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవడం కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆ, ఇది ఇది ఒక పెద్ద ఛాలెంజ్. గ్రీక్ లేకపోతే హీబ్రూ గనక మనం చదవగలిగితే ఆ ఒరిజినల్ టెక్స్ట్ లో ఆ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉందో చూసుకున్నామంటే దాన్ని బట్టి కూడా మనకి ఇంకా ఇన్ డెప్త్ అండర్స్టాండింగ్ వస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్న ఈ యొక్క బైబిల్ ఇది మెయిన్ ఒరిజినల్ టెక్స్ట్ నుంచి ఇంటర్ప్రెట్ చేసి ఎవరో ఆ, దేవుని యొక్క వాక్యంలో అర్థం చేసుకున్న ఒక స్కాలర్స్ వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి దాంట్లో ఉన్న మెయిన్ పాయింట్ ఒక్కొక్కసారి మిస్ కమ్యూనికేట్ అవ్వదు. ఆ, ఇప్పుడు ఆ, మన తెలుగులో ఈవెన్ మన సంఘాల్లో చూసాం అనుకోండి. ఆ, ఒక్కొక్కసారి మనం ఎవరినన్నా గెస్ట్ ప్రీచ్ అని పిలిచాం అనుకోండి, వాళ్ళకి తెలుగు ప్రీచ్ చేయడం రాలేదు అనుకోండి, వాళ్ళు ఇంగ్లీష్ లో ప్రీచ్ చేస్తారు కదా. వాళ్ళు ఇంగ్లీష్ లో ప్రీచ్ చేసినప్పుడు మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఆ, ఒక్కొక్కసారి ఆ యొక్క వెయిట్ ని కమ్యూనికేట్ చేయం, మనం చేయడానికి కష్టపడతాం. ఆ ఆ ఎంఫసిస్, ఆ ఆ ఇంగ్లీష్ లో పాస్టర్ ఎలా అయితే sermon ని ప్రీచ్ చేసి ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నాడో అది మనం ఇమీడియట్ గా తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. సో అదే విధంగా ఈవెన్ గ్రీక్ ఒరిజినల్ టెక్స్ట్, హీబ్రూ ఒరిజినల్ టెక్స్ట్ లో చదువుతున్నప్పుడు ఆ యొక్క ఫ్లో ఆఫ్ ఆర్గ్యుమెంట్ చూసినప్పుడు అక్కడ ఉన్న ఎంఫసిస్ ఒక్కొక్కసారి ట్రాన్స్లేట్ చేసినప్పుడు ట్రాన్స్లేటర్స్ అదే ఎంఫసిస్ తీసుకురావడానికి కష్టపడతారు అనమాట. అది దాంట్లో ఉన్న లిమిటేషన్. సో అప్పుడు మనకి కొద్దిగా బేసిక్ గ్రీక్ అండ్ హీబ్రూ అండర్స్టాండింగ్ ఉంటే కూడా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ సంథింగ్స్ మనం మైండ్ లో ఉంచుకోవచ్చు. ఆ, కానీ గ్రీక్, హీబ్రూ ఉంటేనేనా మనము వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అవసరం లేదు. ఎన్నో టూల్స్ ఇప్పుడు ఉన్నాయి మనకి, కామెంటరీస్ కానీ డిక్షనరీస్, అవి హెల్ప్ చేస్తాయి మనకి. మళ్ళీ ఇంకో పాయింట్ సాహిత్య రూపం అని చూసాం, అంటే లిటరరీ ఫార్మ్స్. ఎవరైనా చెప్పగలరు బ్రదర్స్, లిటరరీ ఫార్మ్స్ ఏమి ఉన్నాయి మన బైబిల్లో? వాక్యం రాయబడిన శైలి. వాట్ ఆర్ సమ్ లిటరరీ ఫార్మ్స్ ఇన్ ద బైబుల్?
పోయిటరీ, పోయిటరీ, ఎస్. ఉపమాది, parables, పారబుల్స్, ప్రవచనాలు, ఎస్. ప్రవచనాలు, ఎస్. letters, narratives, letters, yes. యా, ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిటరరీ ఫార్మ్స్ కదా. విజ్డమ్ లిటరేచర్ అని కూడా చూస్తాం మనం. మ్, ఆ, జ్ఞానమును ఉద్దేశించి పర్టికులర్ గా ప్రాబ్స్ చూసినట్లయితే అది విజ్డమ్ లిటరేచర్ చూస్తాం. సో వీటిలన్నిటి వల్ల కూడా మనకి ఆ యొక్క మీనింగ్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. పర్టికులర్ గా కవిత్వం చూసాం అనుకోండి. కవిత్వంలో ఎన్నో ఫ్లవరీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ యొక్క దాని లిటరల్ గా తీసుకున్నాం అనుకోండి, దాని మీనింగ్ ఇంకో విధంగా ఉంటుంది. కానీ ఒక కవిత్వంలో ఎలా చదవాలో మనం నేర్చుకున్నట్లయితే దాంట్ నుంచి కూడా మనం మీనింగ్ తీసుకోవచ్చు. సో ఇది ఎక్సిజిటికల్ టూల్స్ గా మనం చూసాము. దీని నుంచి ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయి బ్రదర్? ఎనీ థాట్స్, కామెంట్స్, any personal experience how these exegetical tools ఈ ఎక్సిజిటికల్ టూల్స్ మీకు ఎలా ఉపయోగపడ్డాయి, మీరు నేర్చుకొని దాన్ని అప్లై చేసుకొని నేర్చుకుంటున్నప్పుడు ఎలా ఉపయోగపడ్డాయి? జస్ట్ ఒకసారి రిఫ్లెక్ట్ చేసుకుందాం. ఐ జస్ట్ వాంట్ టు టేక్ కొద్ది టైం తీసుకొని ఈ సమయాన్ని మనం ఎలా ఉపయోగిద్దాం అంటే, ఇప్పుడు బైబుల్ రీడింగ్ ఈ సిరీస్ కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతుంది అనుకుంటా. ఐఎమ్ షూర్ బ్రదర్స్ ఈ యొక్క టూల్స్ యూజ్ చేస్తూ మనం స్టడీ చేస్తున్న వాక్యాలు ఉన్నాయి. దాని నుంచి మీరు సమ్ పర్సనల్ టెస్టిమనీ ఏమైనా షేర్ చేయగలరా ఫర్ ది ఎంకరేజ్మెంట్ ఫర్ అదర్స్? ఇది ఎలా ఉపయోగపడింది మీకు, ఈ టూల్స్ నేర్చుకొని దాన్ని అప్లై చేసుకొని మీ యొక్క సొంత పరిచర్యలో కానీ మీ యొక్క ప్రీచింగ్ లో కానీ ఎలా ఉపయోగపడ్డాయి ఈ టూల్స్? ఎవరైనా కామెంట్స్ ఏమైనా ఇవ్వగలరా? క్వశ్చన్స్ కూడా ఏమైనా ఉంటే అడగండి. నా దగ్గర చాలా టైం ఉంది. 5:50కి లేసాను. మా పిల్లలందరూ పడుకున్నారు. ఎవరు నన్ను డిస్టర్బ్ చేయరు. సో నేను ఇక్కడ వెయిట్ చేయగలను మీరు ఆన్సర్ ఇచ్చే వరకు. ఎస్ అన్న, థ్యాంక్ యూ అన్న. అంటే యా 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 యాక్చువల్లీ మేము దీన్ని కలిసి చదివి నేర్చుకోవడం వల్ల చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అన్న. ముఖ్యంగా నేను అంతకుముందు ఏదన్నా పదం ఉంటే ఒకసారి ఒక పదానికి ప్రతి చోట ఒకటే అర్థం ఉంటది అనేటువంటి భావజాలంతో చాలా సార్లు ప్రసంగాలు చేశాము, అదే ధోరణిలో వెళ్ళాము. కానీ మేము యోహాను సువార్త చదువుతూ వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ వెలుగు అనేటువంటి పదం కానివ్వండి, ఇంకో కొన్ని పదాలు ఎట్లా ఉన్నాయంటే కొన్నిసార్లు అది దాని యొక్క సందర్భమును బట్టి దాని యొక్క అర్థం మారిపోతుంది అనేటువంటి సత్యాన్ని తెలుసుకున్నాము. సో అది చాలా మాకు ఆశీర్వాదకరంగా ఉంటుండేది. అంటే పదాల యొక్క అర్థాలు అన్నిసార్లు ఒకటే అర్థం ఉండదు. ఆ పదం యొక్క అర్థము దాని సందర్భంలో చూసినప్పుడు అది మారిపోతుంది అనేటువంటి దాన్ని నేర్చుకున్నాము. ఇట్లా చాలా విషయాలు నేర్చుకున్నాము. ఒక చిన్న ఉదాహరణ అది చెప్పండి. ఒక చిన్న ఉదాహరణగా వెలుగు దాని యొక్క అర్థం ఎట్లా మారిపోతుంది అనేటువంటి దాన్ని జస్ట్ నేర్చుకున్నామన్నా. ఇవ్వండి అన్న. ఇంకేమైనా ఎగ్జాంపుల్ ఇస్తున్నారా లేకపోతే ఎగ్జాంపుల్? బండను గురించి వచ్చిన ఎగ్జాంపుల్స్ లో కూడా బండ అనగానే ప్రతి చోట యేసు ప్రభు ఆ బండ క్రీస్తే అనే అర్థం అప్లై చేయటం అనేది కూడా తప్పు అనేది తెలుసుకున్నాం. కొన్ని చోట్ల బండ అనేది యేసు ప్రభు కాదు, అక్కడున్న సిచ్యువేషన్ అక్కడున్న సందర్భం వేరైన సంగతి. తమ్ముడు వెలుగు గురించి ఎలాగైతే చెప్పాడో అలాగే. దట్స్ హెల్ప్ఫుల్ అన్న. సో అవన్నీ ఏంటి, ఆ సందర్భంలో ఉన్న ఎలా రాయబడింది, కాంటెక్స్ట్ ఈస్ ద కీ. అది నేర్చుకున్నప్పుడు మనము ఈ యొక్క డిఫరెన్సియేషన్ చేయగలము. బెంజన్న చెప్పండి అన్న. అదే ముఖ్యంగా బైబిల్ని సందర్భంలో అర్థం చేసుకోవడాన్ని నేర్చుకున్నాం బ్రదర్. చాలా సార్లు టాపికల్ మెసేజెస్ అట్లా ఇస్తూ గడిపేసిన కాలాన్ని, కానీ మాకు బైబిల్ రీడింగ్ టుగెదర్ లో ముఖ్యంగా ఆ సందర్భంలో వాక్యాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అది ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, ఆథర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏ విధంగా, ఆథర్ ఏం చెప్తున్నాడు అనే దాన్ని
ఎక్కువగా రాజేష్ ఫోకస్ చేసి మాతో డిస్కస్ చేయడం వలన ఈ దినం మేము మంచిగా చూడగలుగుతున్నాం. అంటే ఆథర్ యొక్క ఉద్దేశం ఏంటి, సందర్భం ఏంటి అని చూసి నేర్చుకొని బోధించడానికి ఉపయోగపడుతుంది. ప్రైజ్ గాడ్. యా, ఐ మీన్ ఈ టూల్స్ అన్ని మనకి ఏం చేయాలంటే లేఖనాల్ని మనం సరిగ్గా గ్రహించినట్లుగా, ఆయన వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు అదే వాక్యాన్ని అర్థం చేసుకొని అప్లై చేసుకొని ఇంకోళ్ళకి కూడా అప్లై చేయడానికి హెల్ప్ చేస్తాయి. సో అందుకని ఈ టూల్స్ హెల్ప్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు ఈ రోజు మనము నెక్స్ట్ టూల్ స్టోరీ లైన్ టూల్స్కి వెళ్ళే ముందు కీర్తన 1వ అధ్యాయం చదువుదాం. దీన్ని మళ్ళీ స్టోరీ లైన్ టూల్స్ అయిపోయిన తర్వాత వచ్చి దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఎవరన్నా ఒక బ్రదర్ కీర్తనలు మొదటి కీర్తన చదివితే హెల్ప్ అవుతుంది బ్రదర్. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. కంప్లీట్ చేయండి అన్న. మొత్తం సామాన్ చదివేద్దాం. అతడు నేటి కాలంలో ఎవరు నాటబడినది, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టువలైనను, అతడు చేయుటయు సఫలమగును. దుష్టులు అలాగుననుండక గాలి చెదరగొట్టువారైనందరూ. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనం నడుపు. సో ఈ వాక్యాన్ని ఆలోచిస్తా ఉండండి. ఈ స్టోరీ లైన్ టూల్స్ చూసినప్పుడు గ్రామటికల్, హిస్టారికల్ టూల్స్ కానీ, కాంటెక్స్ట్ టూల్స్ కానీ చూసినప్పుడు దీన్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయగలము, దీన్ని ఎలా అర్థం చేసుకోగలము, ఎలా రాంగ్ అర్థం చేసుకోవచ్చు, ఎలా ఫోకస్డ్ ఆన్ ద గాస్పల్ ఎలా అర్థం చేసుకోవచ్చు అన్నది ఆలోచిస్తూ ఉండండి. వి విల్ కమ్ బ్యాక్. మళ్ళీ ఈ వాక్యానికి వద్దాం మనము ఈ సెషన్ అయిపోయే ముందు వచ్చి కొద్దిగా టైం స్పెండ్ చేద్దాం ఈ వాక్యంలో. ఓకే, సో కమింగ్ బ్యాక్, ఇప్పుడు గ్రామటికల్, సో ఎక్సెజిటికల్ టూల్స్ చూసాము. ఇప్పుడు స్టోరీ లైన్ టూల్స్ చూద్దాం. స్టోరీ లైన్ టూల్స్ చూసేటప్పుడు దీంట్లో బైబిల్ యొక్క ముఖ్యాంశం ఏంటి? మనము ఫస్ట్ 2 సెషన్స్ చూసిన బిబ్లికల్ థియాలజీలో అది చూసింది ఏంటంటే సువార్త, దేవుని యొక్క ప్రణాళిక క్రీస్తులో ఎలా నెరవేర్చబడింది, ఆయన యొక్క మరణము పునరుద్ధానం ప్రకటించబడుటకు ఈ లేఖనాలన్నీ రాయబడినట్లుగా మనం చూస్తాం. సో దాంట్లో మనం చూసేది ఇంకొకటి ఏంటంటే క్రీస్తు రాజు, ఆయన న్యాయాధిపతి, ఆయన యొక్క హీఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఆయన మరణాన్ని జయించిన వాడిగా చూస్తాము, వచ్చి మళ్ళీ అందరినీ రాజ్యం పరిపాలన చేసేవాడిగా చూస్తాం కదా. అది ఫైనల్ గా మన యొక్క స్టోరీ లైన్ అక్కడ కంప్లీట్ అవుతుంది. ఆయన కింగ్ అయినప్పుడు మనం ఆయన ప్రజలు. సో ఈ స్టోరీ లైన్ లో ప్లాట్ యొక్క ప్రాధాన్యత ఏంటి, బైబిల్ యొక్క ప్లాట్ లైన్. ఇప్పుడు 66 పుస్తకాలు ఉన్నాయి కదా. ఈ 66 పుస్తకాల్లో పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణతో రచయితలు రాసినప్పుడు ఆ వర్సెస్, ఆ చాప్టర్స్ ఎవరిని సూచిస్తున్నాయి అంటే మనము క్రీస్తు ఆయన యొక్క పనిని సూచిస్తున్నాయని మనం అర్థం చేసుకోవాలి. అది క్లియర్ గా మన మైండ్ లో ఉండాలన్నమాట. ఇంకొకటి థీమ్స్. స్టోరీ లైన్ టూల్స్ లో ప్లాట్ లైన్, థీమ్ లైన్స్. థీమ్స్ ఏంటంటే ఇవి దేవుని యొక్క ప్రేమని గూర్చిన థీమ్ ఎలా ఉంటుంది, దేవుని యొక్క రాజ్యాన్ని గూర్చిన థీమ్ ఎలా ఉంటుంది, దేవుని యొక్క లాస్ట్ టైం చెప్పాను సీడ్ ఆఫ్ ద ఉమెన్, సీడ్ ఆఫ్ ద సర్పెంట్ అన్న యొక్క డిస్కషన్ చాలాసేపు వెళ్ళింది కదా. సో ఆ యొక్క సీడ్ ఆఫ్ ద ఉమెన్, వాట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ద సర్పెంట్? ఇవి సర్ప సంతానము, వాగ్దానం చేయబడిన సంతానము కదా. ఇజ్రాయేలీలు, అన్ని జనులు. తర్వాత ఇజ్రాయేలీలు, అన్ని జనులు ఎలా క్రీస్తు యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క ప్రణాళికలో ఒకటిగా చేయబడతారు. సో ఇవన్నీ ఈ థీమ్స్ ద్వారా కూడా మనం నేర్చుకోవచ్చు.
ఇది ఇంకో విధంగా ఎలా చూడొచ్చు అంటే ఈ థీమ్స్ ని నిబంధనల ద్వారా, మీనింగ్ కవెనెంట్స్. దేవుడు ఆ ఫస్ట్ నుంచి, ఆది కాండం నుంచి ఆ నూతన నిబంధనకు వచ్చేటప్పటికి ఎన్నో విధాలుగా దేవుని యొక్క బిడ్డలతో నిబంధన చేస్తూ వచ్చిన దేవుడిగా చూస్తాం. నెక్స్ట్ వీక్ మనం చూస్తాము కింగ్డమ్ త్రూ కవెనెంట్. దేవుని యొక్క రాజ్యము నిబంధనల ద్వారా ఎలా నెరవేర్చబడుతుంది అన్నది మనం చూస్తాం. అది ఇంకా డీటెయిల్ చూద్దాము. అదొక థీమ్ చూడొచ్చు అనమాట. దేవుని యొక్క రాజ్యము, ఆయన యొక్క రాకడ, ఆయన వెలివేయబడటము, ఇవన్నీ థీమ్స్ యేసు ప్రభువుకి ఎలా సూచిస్తాయి అన్నది మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి థర్డ్ స్టోరీ లైన్ టూల్ ఏంటంటే ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్, వాగ్దానముల యొక్క నెరవేర్పు. దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఆయన ప్రజలకి ఫస్ట్ నుంచి ఆది కాండం నుంచి ఎన్నో వాగ్దానాలను ఇస్తూ వస్తున్న దేవుడు. ఆ వాగ్దానాలు ఎట్లా నెరవేరబడ్డాయి అని మనం చూసి అర్థం చేసుకున్నప్పుడు ఆ స్టోరీ లైన్ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఎలా జరుగుతుందో మనం చూడొచ్చు అనమాట. నాలుగోది, ఇది మెయిన్ టైపాలజీ. సో టైపాలజీ అంటే ఏంటంటే పాత నిబంధనలో ఉన్న వ్యక్తులు కానీ, పాత నిబంధనలో ఉన్న కొన్ని ఏమైనా అన్నారు బ్రదర్స్? ఓకే ఓకే, అదే నో ప్రాబ్లం అన్న. టైపాలజీ అంటే అది పోలికనా బ్రదర్? పాత నిబంధన ఇట్లా టైపాలజీని ఏమంటారు? పోలిక అంటారా తెలుగులో? టైపాలజీ అంటే నాకు తెలుగులో ఇంకా నేను ట్రాన్స్లేట్ చేయలేదు. ఎవరైనా బ్రదర్స్ చెప్పగలరా టైపాలజీని తెలుగులో ఎలా మనం వాడచ్చని? ట్రాన్స్లిటరేట్ చేయాలి, టైపాలజీ అని అంటారు. టైపాలజీనే కదా, వేరే పదం. ఐ థింక్ విల్ ఫైండ్ అవుట్. కనుక్కొని చెప్తాను. సో నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, దాన్ని బట్టి దాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటే హెల్ప్ అవుతుందేమో చూద్దాం. ఇప్పుడు ఆదాము ఒక టైప్ అయితే క్రీస్తు దానికి యాంటీ టైప్ అని చూడాలన్నమాట. ఇప్పుడు రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14 వచనం చూద్దాం. ఒకసారి చూద్దాం. రోమిల్కి రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం. అయినను ఆదాము చేసిన అతిక్రమములు కూడి చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమే. ఆదాము రాబోవానికి గుర్తై ఉండేను. ఇప్పుడు చూడండి, గుర్తు అనొచ్చు ఒక విధంగా చెప్పాలంటే. ఆదాము రాబోవానికి గుర్తై ఉండెను అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఆయనను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను కదా. సో ఇప్పుడు ఆదాము పాపం చేయటం ద్వారా సర్వజనానికి ఏమి ఇవ్వబడింది? ఆయన ఒరిజినల్ సిన్ అంటాం కదా, ఆ యొక్క పాపం మన మీద కూడా నిలిచి ఉంటది మనం క్రీస్తులో లేనప్పుడు. ఆ ఒరిజినల్ సిన్ కి ఆయన చేసిన పాపం ద్వారా మనం పాపస్తులుగా నిర్ణయించబడ్డాము. మన హృదయంలో పాపంలో పుట్టి, పాపంలో తల్లి మన గర్భాన్ని ధరించి మనల్ని ఈ లోకంలో తీసుకొస్తుందని చూస్తాం. అదే మరి రాబోవానికి గుర్తు ఏంటి? రాబోవాని ఎవరంటే యేసు ప్రభు. ఆ యేసు ప్రభు ఏంటి? ఆయన ఎలాగైతే ఆదాము యొక్క పాపం మన మీద ఉంచబడిందో, క్రీస్తు యొక్క నీతి మన మీద నిలిచి ఉండటం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాము. ఆ యొక్క ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు పౌల్ గారు ఇక్కడ. ఆ యొక్క సో టైప్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటి కాంట్రాస్ట్? అక్కడ పాపం మనకు ప్రాప్తించింది, ఇక్కడ నీతికి మనకు ప్రాప్తిస్తుంది. సో డిఫరెంట్. బట్ ఇది న్యూ టెస్ట్మెంట్ రైటర్స్, దేవుని యొక్క పరిశుద్ధాంశ యొక్క ప్రేరేపణతో రాస్తున్న రైటర్స్
అది కోట్ చేసి రాసినప్పుడు మనకి హెల్ప్ చేస్తుంది ఏంటంటే పర్టికులర్ గా టైపాలజీ చదివేటప్పుడు డైరెక్ట్ రెఫరెన్సెస్ ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ కనుక మనం చూసినట్లయితే అది క్లియర్ గా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక సింపుల్ పాయింట్ తీసుకుందాము. ఇందాక థీమ్స్ కూడా అన్నాం కదా, థీమ్స్ లేకపోతే ఒక పర్టికులర్ వర్సెస్ తీసుకున్నా కూడా ఇప్పుడు లేవి కాండము 19వ అధ్యాయం చూస్తాం అనుకోండి. లేవి కాండం 19వ అధ్యాయం. అన్న వర్స్ వర్స్ 1 to యాక్చువల్లీ 1 and 2 అనుకుంటు బ్రదర్. యా 18 19, 1, 2. మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీల సర్వ సమాజంతో ఇట్లు చెప్పు, మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. రైట్, ఇక్కడ చూడండి ఒక సింపుల్ కమాండ్ ఇవ్వబడింది కదా, మీరు పరిశుద్ధులై ఉండవలెను. ఎందుకు? మీరు మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. సో ఇదే కమాండ్మెంట్ మనము మొదటి పేతురు రాసిన పత్రిక చూసినట్లయితే సేమ్ అదే కోట్ చేస్తున్నాడు పేతురు గారు. కోట్ చేస్తూ ఇప్పుడు క్రీస్తులో రక్షించబడిన జనాంగాన్ని ఇక్కడ ఉన్న వారికి ఇది అప్లై చేస్తూ ఈ విధంగా మీరు కూడా పరిశుద్ధులై జీవించండి అని రాస్తున్నాడు. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం మనం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. రైట్, రాయబడి ఉన్నది. ఎస్, చదవండి బ్రదర్. అది వర్సెస్ కూడా చెప్పండి బ్రదర్ కొద్దిగా. ఫస్ట్ చాప్టర్ 14 వచ్చాను. 14, ఎస్. కాగా మీరు విధేయులకు పిల్లులై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్కసారి మనం శాంక్టిఫికేషన్ గురించి మాట్లాడేటప్పుడు, పర్సనల్ హోలీనెస్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం క్రీస్తు మన జీవితంలో చేసిన యొక్క మార్పును బట్టి, రిడెంప్షన్ బట్టి మనము పరిశుద్ధులుగా జీవించాలి అని చెప్తా ఉంటాం. కానీ ఇప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూసినట్లయితే మనము దేవుని యొక్క పిల్లలము, క్రియేషన్ ఆ యొక్క కనెక్షన్ బట్టి కూడా మనం టీచ్ చేయగలగాలన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఒక బ్రదర్ వచ్చాడు, ఒక హోలీనెస్ స్ట్రగుల్ అవుతున్నాడు ఒక పర్టికులర్ ఏరియాలో. మనం జనరల్ ఏం చెప్తాం? క్రీస్తు నీ జీవితంలో ఏం చేశాడు, ఆయన నిన్ను ఎన్ని పాపాలను క్షమించాడు, దాన్ని బట్టి నువ్వు ఈ విధంగా జీవించాలి బ్రదర్ అని చెప్తాం కదా. అది వాల్యూ, అది ఇంపార్టెంట్ ట్రూత్. అదే విధంగా మనము దేవుడు పరిశుద్ధుడు, క్రియేటర్, హీఈస్ ద క్రియేటర్, నువ్వు ఆయన సృష్టి. ఆ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నువ్వు కూడా పరిశుద్ధుడిగా జీవించాలి అని కూడా టీచ్ చేసినప్పుడు క్రియేషన్ రూల్, ఆ యొక్క అండర్స్టాండింగ్ చూపిస్తూ మనం అప్లై చేయగలగాలి. ఇప్పుడు ఈ కనెక్షన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు? ఆథర్స్, బిబ్లికల్ ఆథర్స్, ఎందుకంటే వాళ్ళు ఈ టైప్స్ అండ్ టైపాలజీస్ చూస్తున్నారు కాబట్టి. సో ఇప్పుడు ఇంకొక ఉదాహరణకి టైపాలజీకి, ఆలిగరీకి ఎక్కడ ఛాలెంజ్ ఏర్పడుతుంది? ఎవరైనా చెప్పగలరా? టైపాలజీ అనేటువంటిది ఏమో ఇప్పటి వరకు చూసినట్లు ఇక్కడ ఉన్నటువంటి దానికి భవిష్యత్తులో జరగబోయే ఒక ముందు గుర్తుగా ఉన్నటువంటి దాన్ని చెప్పబడుతుంది. అలెగోరీ అనేటువంటి దానికి ఎట్లా ఉంటదంటే అక్కడ చెప్పబడ్డ ఉదాహరణలో నుంచి ఒక ఆత్మీయ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయడం. ఎస్, దాంట్లో డేంజర్ ఏంటి బ్రదర్స్? డేంజర్ ఏంటంటే అలెగోరీలో వచ్చేసరికి ప్రతిదానికి ఒక ఆత్మీయ అర్థాన్ని వెతుకుతూ ఉన్నప్పుడు రచయిత యొక్క అసలు అర్థం ఏంటో మిస్ అయిపోతా ఉంటాం. ఎగ్జాక్ట్లీ, ఎస్. సో రచయిత యొక్క మెయిన్, సో మనం ఏం చేయగలగాలంటే ఫస్ట్ ఎక్సిక్యూటికల్ టూల్స్ అందుకని ఇంపార్టెంట్. రచయిత యొక్క మెయిన్ మీనింగ్ ఏంటి, ఆ యొక్క టూల్స్ ని ఉద్దేశించి మనం ఫస్ట్ అది అండర్స్టాండ్ చేసుకొని
దాని నుంచి ఈ ప్లాట్ లైన్ టూల్స్ ద్వారా, స్టోరీ లైన్ టూల్స్ ద్వారా, టైపాలజీ ద్వారా మనం ఎలా దీన్ని అప్లై చేసి ఆ నూతన నిబంధనలో సిలువకి ఇటువైపు ఉన్న వారికి ఎలా అప్లై చేయాలో మనం నేర్చుకోవచ్చు అనమాట. సో ఆలిగొరీలో ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఆలిగొరీ మోరలిజంకి లీడ్ చేయొచ్చు. జస్ట్ ఒక మోరలిస్టిక్ టీచింగ్ గా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి ఫస్ట్ స్క్రిప్చరల్ రిఫరెన్సెస్ ఉండాలి మనకి. ఇంకొకటి క్లియర్ గా స్క్రిప్చరల్ రిఫరెన్సెస్ ఉండాలి. ఇంకొకటి థీమ్స్, ఆ థీమ్స్ యొక్క క్లియర్ లాంగ్వేజ్ యూసేజ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్క్రిప్చరల్ రిఫరెన్సెస్ ఉండకపోయినా ఆ యొక్క లాంగ్వేజ్ యూసేజ్ని బట్టి మనం దీన్ని ఎలా కాన్ఫిడెంట్ గా ఎలా అప్లై చేయొచ్చు మనకు అర్థమవుతుంది. రాజేష్ అన్న క్వశ్చన్ అడుగుతున్నట్లున్నాడు. Yeah, if Old Testament scriptures don't refer to Christ in the New Testament, how far can we go in this typology? For example, Joseph, Isaac. Yeah. ఇప్పుడు ఇస్సాక్ గురించి కొద్దిగా కాన్ఫిడెంట్ గా వెళ్ళొచ్చు మనం. ఎందుకంటే తన అబ్రహాము ఇస్సాక్ ఉన్న రిలేషన్షిప్ అక్కడ ఎప్పుడు ఎలాగైతే ఇస్సాకుని బలివ్వటానికి తన ఒకే ఏకైక కుమారుని బలివ్వటానికి కూడా ఆయన వెనకడిగేయలేదు. అదే విధంగా క్రీస్తు దేవునికి మధ్య ఉన్న ఆ యొక్క తండ్రి కుమారుల యొక్క సంబంధాన్ని చూస్తూ తన కుమారుని ఎట్లా టైప్ యాంటీ టైప్ అలా చూడొచ్చు. బట్ అగైన్ స్క్రిప్చరల్ రిఫరెన్స్ కనెక్షన్ అంటే సమ్ టైమ్స్ ఉండదు. కానీ ఇప్పుడు ఆ ఇమేజ్ని క్లియర్ గా చూసాం అనుకోండి, క్లియర్ గా అర్థమైపోతుంటది కదా ఇది నాకు దానికి సూచిస్తుంది అని. సో బట్ వీ కెనాట్ సే విత్ ద సేమ్ బిబ్లికల్ అథారిటీ, బట్ వీ కెన్ సే విత్ కాన్ఫిడెన్స్. ఎలాగైతే మన పేతురు గారు కానీ పౌలు గారు ఎంత కాన్ఫిడెంట్ గా ఎట్లా రాశారో అలా మనం ఇవ్వలేకపోయినా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ యొక్క ఇచ్చే అండర్స్టాండింగ్ బట్టి విత్ హ్యూమిలిటీ వీ కెన్ సే దిస్ రిఫర్స్ టు దాట్ అని చెప్పగలము అని చెప్పొచ్చు. బెంజన్న హ్యాండ్ రైజ్ చేశారు. అయితే ఆథర్ ఇంటెన్షన్ ఇప్పుడు మనం జెన్సెస్ లో అబ్రహాము ఇస్సాకు వాళ్ళది మనం చూసినప్పుడు అక్కడ మనం చేసుకునే అర్థం ఏంటి అసలు? అక్కడ అబ్రహాము పరీక్షిస్తున్నాడు, విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆథర్ యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ అబ్రహామును పరీక్షించడం కదా. సో దాన్ని మనము ఏ విధంగా ఇక్కడ యేసు తండ్రి కుమారునికి బలి అర్పించడానికి మనం తీసుకురావడం అనేది జరుగుతుంది అనేది నా ఆలోచన. అది ఎట్లా అర్థం చేసుకోవాలి? సో అగైన్ ఆ ఇమేజరీ చూసినప్పుడు మనము ఒకటి క్లియర్ గా ఏం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు సరే ఆ యొక్క సందర్భం తీసుకుందాం. ఆ సందర్భంలో ఇస్సాకు అబ్రహాము ఆ కథనం జరుగుతున్నప్పుడు మెయిన్ పాయింట్ ఏంటి అని మనం చెప్పగలం కాన్ఫిడెన్స్ తో? అబ్రహామును పరీక్షించండి దేవుడు, రైట్. సో మెయిన్ ఆథర్ ఇంటెంట్ ఏంటి? ఆథర్ ఇంటెన్షన్ అదే అర్థమైతే లేదు. మెయిన్ అయితే పరీక్షించిండు అన్నట్టుగా మనం అక్కడ డైరెక్ట్ చూస్తున్నాము. ఆథర్ ఇంటెన్షన్ మనం చూస్తున్న ఆ విధంగా ఎట్లా చూడగలం అనేది ఇంకా లార్జర్ కాంటెక్స్ట్ లో చూస్తే ఆయన బలివ్వడు, కానీ ఒక పొట్టేలు అనుగ్రహింపబడుతుంది కదా ముళ్ళ పొదల్లో. ఆ పొట్టేలు వీళ్ళకి సాక్రిఫైస్ అర్పిస్తాడు కదా, సాక్రిఫైస్ అర్పించడం ద్వారా. సో ఆ కాంటెక్స్ట్ అంతా చూసినప్పుడు అగైన్ మనం ఏం చూడగలగాలంటే, సో దేర్ ఈస్ ఎ సాక్రిఫైస్ దట్ నీడ్స్ టు బి మేడ్. ఒక బలి అర్పింపబడాలి దేవుని సరిగ్గా ఆరాధించడానికి, విశ్వాసం. సో రెండు మనం ఏం చూస్తున్నాం, ఒకటి అబ్రహాం యొక్క ఫెయిత్ ని టెస్ట్ చేయబడింది చూస్తున్నాము, ఇంకొకటి మనం ఏం చూస్తున్నాం అంటే
ఒక బలి అర్పణ ఎవరు ప్రొవైడ్ చేస్తారు ఆ బలి అర్పణ? మ్యాజికల్ గా ఒక ముళ్ళ పొదలో చిక్కుకున్న పొట్టేలు వచ్చేసింది అక్కడికి సడన్ గా. ఈ దేవుడు అనుగ్రహిస్తున్నాడు అది. సో ఈ 2 పాయింట్స్ తీసుకుంటూ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దేవునికి మధ్య డిస్టెన్స్ ఉంది. అది సాక్రిఫైస్ ద్వారా అది సరి చేయబడుతుంది. ఆ అల్టిమేట్ సాక్రిఫైస్ మనము ఎక్కడ చూడగలము? సో దీని నుంచి ఏం నేర్చుకోగలము అంటే ఈ రచయిత ఏంటంటే ద్వారా దేవుడు మనల్ని టెస్ట్ చేస్తాడు. మన విశ్వాసాన్ని టెస్ట్ చేసే దేవుడు. మన విశ్వాసంలో ఫెయిల్ అయినా ఫుల్ఫిల్ అయినా ఆయన తన యొక్క ప్రణాళికను బట్టి ఒక సాక్రిఫైస్ ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్ అన్న చెప్పండి. ఇప్పుడు అక్కడ మెయిన్ ఆడియన్స్ కి ఇప్పుడు మనకు క్లియర్ గా యేసుక్రీస్తు బలైపోయాడు అని చెప్పేసి కొత్త నిబంధన అంతా కూడా మనకు చాలా స్పష్టంగా వివరిస్తుంది క్రీస్తు యొక్క బలిని గురించి. సో పాత నిబంధనలో నేరుగా ఆయన రాకడ గురించిన ప్రవచనాలు మనం చూస్తాం. కానీ ఇప్పుడు మెయిన్ ఆడియన్స్ అక్కడ ఆది కాండంలో ఉన్న ఆడియన్స్ కి, లేకపోతే ఇజ్రాయెల్ ప్రజలకు ధర్మశాస్త్రం, సో వాళ్ళు ఇదే అర్థం చేసుకున్నారా అనేది పాయింట్ నాకు. ఎస్, ఒకటి మనము ఏం అర్థం చేసుకోగలమంటే కొన్ని దేవుడు సంవత్సరాల కొద్దీ కొన్ని నేర్పించాడు వాళ్ళకి. ఇప్పుడు లేవికాండం చూసుకోండి, మొత్తం బలులు అర్పించాలి, పాప క్షమాపణ పొందాలి, పాప క్షమాపణ పొందితే అప్పుడు నువ్వు దేవుని సన్నిధిలోకి రాగలవు. నువ్వు బలి అర్పించలేదంటే, పాప క్షమాపణ జరగలేదంటే, పాప ప్రాయశ్చిత్తం జరగలేదంటే నువ్వు దేవుని సన్నిధి నుంచి వెలివేయబడతావు. అది కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆ యొక్క సాక్రిఫైసెస్, ఆ యొక్క లాస్ ని ఫాలో అవుతూ. అంటే కొన్ని సంవత్సరాలుగా దేవుడు వాళ్ళకి ఆ టైంలో ఏం నేర్పించాడు? నీ నీతి కాదు, అవుట్ సైడ్ ఆఫ్ యూ రైచియస్నెస్, ఏ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ నీకు కావాలి దేవునితో సరైన రిలేషన్షిప్ లో ఉండాలంటే అని నేర్పించుకుంటూ వచ్చాడు కొన్ని సంవత్సరాలు కదా. వారు చెరలో ఉన్నప్పుడు, ఇప్పుడు మోషే గారి సమయానికి వచ్చినప్పుడు లా ఇవ్వబడింది కదా. లా ఇవ్వబడి ఆ లాని బట్టి వాళ్ళు కంటిన్యూస్ గా టీచింగ్ ఏంటంటే మనము నీతి కార్యాల ద్వారా మనము దేవుని యొద్దకు రాలేము, ఒక అవుట్ సైడ్ రైచియస్నెస్ రావాలి, బలి అర్పించబడాలి. సో మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక బలి అర్పించబడాలి. నా పాపాలకి దేవునికి నా మధ్య ఉన్న రిలేషన్షిప్ కరెక్ట్ అవ్వాలంటే ఈ దీంట్లో నేనేమి చేయలేను. ఈవెన్ అబ్రాహం ఇస్సాక్ సినారియోలో కూడా దేవుడే ఇస్తాడు, దేవుడే మార్గం చూపిస్తాడు ఎలా సరైన రిలేషన్షిప్ లో ఉండి దేవుని కొరకు జీవించగలగాలో. సో ఈవెన్ అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం కూడా చూసాం అనుకోండి, ఏం చెప్తాడు సడన్ గా, నువ్వు ఇక్కడి నుంచి రా, నేను నిన్ను జనాంగాలకి తండ్రిగా చేస్తానంటాడు. విశ్వాసంతో ఆయన లోపడాల్సిందంతే కదా. అందుకంటే దేని బట్టి విశ్వాసము? దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, దేవుని యొక్క మాటను బట్టి. సో అది మెయిన్ పాయింట్. ఆ కాలంలో ఇజ్రాయేలీకి నేర్పించుకుంటూ వస్తున్న దేవుడు నేర్పించుకుంటూ ఏమొచ్చాడంటే సొంత నీతి కాదు దేవుని నీతి. నువ్వు నన్ను ఎలా హృదయపూర్వకంగా ప్రేమిస్తావో అదే విధంగా నీ ఇతరులను ఎలా ప్రేమిస్తావో అది ఫుల్ఫిల్ గా అలా విధంగా జీవించగలిగితే, కానీ అలా జీవించలేవని కూడా ఆయన చూపిస్తా ఉంటాడు. నువ్వు ఫెయిల్ అవుతావు, అందుకని నీకు రక్షణ కావాలి, అందుకని నీకు మారుమనసు కావాలి, నీకు నిజమైన హృదయం కావాలి, నూతన హృదయం నేను ఇస్తాను. సో ఇదేంటంటే వాళ్ళకి బేబీ స్టెప్స్ గా టీచ్ చేస్తూ ఓన్లీ వన్ సాల్వేషన్ ఇన్ గాడ్, నోవేర్ ఎల్స్. Salvation comes from God, nowhere else. And how is it ultimately coming from God? In the person and work of Jesus Christ. క్రీస్తు యొక్క వ్యక్తి, ఆయన యొక్క పనిలో అల్టిమేట్ గా నెరవేర్పడుతుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. రాజేష్ అన్న ఏమైనా యాడ్ చేయగలరా దీనికి? ఐ హోప్ నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ ఇంపార్టెంట్ ఇన్సైట్ అది.
అయితే ఇక్కడ మనం మోషే యొక్క పాయింట్ ని చాలా క్లియర్ గా చూస్తున్నాం కదా బెంజమిన్. మోషే క్రీస్తు గురించి మొత్తం నెరేటివ్ డిట్రానిమీ వరకు కూడా, మొత్తం ఆది కాండం నుంచి అక్కడ వరకు ఆయన యొక్క పర్పస్ ఏంటి, దేవుని యొక్క ప్రణాళికని వివరించాడు. ఆ ప్రణాళికలో భాగంగానే దేవుడు ఎట్లా అబ్రహాం ఎన్నుకున్నాడు, ఏ విధంగా క్రీస్తు దగ్గరికి, క్రీస్తు మెస్సయ, ఇది ప్రీ ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్, లేకుంటే క్రీస్తు వస్తాడనేటటువంటి ఆ హోప్ ని చూపించడానికి దేవుని యొక్క ప్రణాళికలు ఏ విధంగా ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఆయన నేర్పిస్తూ, ప్రొవైడ్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు అనేటటువంటిది మనం చూస్తున్నాం. సో దట్ ఈస్ అల్టిమేట్ పర్పస్ అన్నమాట. సో దానికి ఇంతకుముందు మనం ప్రారంభంలోనే చదివాం కదా, లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని చెప్తున్నాం. సో కాబట్టి అది మనం అల్టిమేట్ పర్పస్ గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఒక కామెంట్ చేయాలనుకుంటున్నాం నేను. ఇక్కడ బ్రదర్ శాంసంగ్, ఇవ్వండి అన్న. ఆ శాంసంగ్ Absolutely. ఇక్కడ అబ్రహాం యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని కూడా టెస్ట్ చేస్తాడు అనేటటువంటిది నేను పర్సనల్ గా ఏకీభవించాను. సో ఇట్ ఈస్ అంటే అది ఖచ్చితంగా జరుగుతుంది అనేటటువంటిది కాదు, కానీ సో ఇట్ మే హ్యాపెన్ ఆర్ మే నాట్ హ్యాపెన్. సో దట్ ఈస్ స్ట్రాంగ్ ఎంఫసైజ్ చేస్తాను, ఎందుకంటే యాకోబు పత్రికల్లో క్లియర్ గా ఫస్ట్ పీటర్ లో కూడా ఉన్నాయి. బట్ యా we can that's not the main ఆ point. టెక్స్ట్ That's not the main ప్రకారంగా, point. Yeah. యాకోబ్ టెక్స్ట్ ప్రకారంగా ఐ అగ్రీ విత్ యూ. ఈ యొక్క నెరేటివ్ టెక్స్ట్ ప్రకారంగా అది మనం ఒక కన్క్లూసివ్ స్టేట్మెంట్ గా తీసుకురాలేం. బట్ ద ప్రైమరీ స్టేట్మెంట్ అది ఇంపార్టెంట్. దేవుని యొక్క ప్రణాళికలో దేవుడే మనకి రక్షణని ప్రొవైడ్ చేస్తాడు, దానికే ఇదంతా చేస్తున్నాడు అనేటటువంటిది మనం నేర్చుకొని వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు గాడ్. దట్స్ మేజర్ అప్లికేషన్ ఇన్ మెయిన్ పాయింట్. ఎగ్జాక్ట్లీ. ఎస్ బెంజన్న చెప్పండి. అయితే నాకు అర్థమైంది సార్, మనం అంటే క్రీస్తు కేంద్రీకృతంగానే బైబిల్ అంతా రాయబడ్డదని. సో ఇప్పుడు ఆథర్ ఇంటెన్షన్ అంటే మనం మోషే యొక్క ఉద్దేశం ఏంటంటే క్రీస్తు గురించి ఆయన క్రమంగా రాస్తూ మనకు వివరిస్తూ వచ్చాడని. ఇప్పుడు మనము ఈ కాలంలో ఉన్న మనకు కొత్త నిబంధన, పాత నిబంధన రెండూ ఉన్నాయి కాబట్టి మనం సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, అర్థమవుతుంది మన మంచి ఈ విధంగా అవును కదా అని. కానీ నిజంగా మరి అక్కడున్న ప్రజలకు, అంటే ఆ సందర్భంలో ఉన్న ప్రజలకు ఇది మెస్సయా అని అర్థమై ఉంటుందని అనుకుంటున్నారా? ఇప్పుడు ఎలా ఉంటదంటే క్రీస్తుని తీసుకురావాలన్న, క్రీస్తుని చూడాలన్న ఉద్దేశంతో అలగారికలు ఎక్కడ వచ్చిందంటే ఇక్కడనే వచ్చింది బాగా. సో ప్రతి దానికి, చెట్టుకు, కాయకు, రాయికి, అన్నిటికీ ఇక క్రీస్తు అని పోల్చి చెప్పడము అని ఇట్లాంటి బోధలు చాలా వచ్చినాయి కదా. మనం ఏ విధంగా దీన్ని నిజంగా మరి ఆ సందర్భాన్ని వివరించి అక్కడి కాంటెక్స్ట్ లో అక్కడి ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారు వివరించి చెప్తే అయిపోతుంది కదా. న్యూ టెస్ట్మెంట్ లో మనకు చాలా క్లియర్ గా ఉంది కదా యేసుక్రీస్తుని గురించిన సత్యము. పాత నిబంధనలో కూడా కొన్ని ప్రవచనాలు ఉన్నాయి, అది మనం నమ్ముతున్నాం. కానీ ఎట్లా మనము ఇదంతా అర్థం అంటే ఐ మీన్ అక్కడ ఉన్న ప్రజలకు అది అర్థమైందంటారా క్రీస్తు గురించి అని? దానికి ఆన్సర్ ఏంటంటే 100% మనం చెప్పలేము. బట్ ఒకటేం చెప్పగలం అంటే, ఇప్పుడు ఏ ప్రవక్త ఇది అంటాడో నాకు గుర్తులేదు, కానీ మేబీ ఎలీషానో ఎలైజానో లేకపోతే వాళ్ళు అబ్బా నేను ఒక్కడనైనా ఉన్నాను విశ్వాసిని అని సెల్ఫ్ పిటీలో ఆయన ఉన్నప్పుడు దేవుడు అంటాడు, నువ్వేం బాధపడద్దు, నాకంటూ ఒక జనాంగం ఉన్నారు, నేను వాళ్ళని సో మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోగలం అంటే, వాళ్ళకి ఆ సమయంలో వెయిల్, ఒక తెరలాగా, ఒక వేగ్ పిక్చర్, మనకేంటంటే పర్ఫెక్ట్ పిక్చర్ ఉంది ఇక్కడ క్రీస్తులో. మనము చాలా ప్రివిలేజ్డ్ టైంలో ఉన్నాం. వాళ్ళకి ఎంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వాళ్ళకి క్లియర్ పిక్చర్ లేకుండే. ఈవెన్ అందుకనే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, పేతురు రాసిన పత్రికల్లో కూడా ప్రవచించిన ప్రవక్తలు ఇది ఎలా నెరవేరబడుతుంది అని ఆశతో
ఓర్పుతో ఇది ఇలా నెరవేరపడుతుందా, అలా నెరవేరపడుతుందా అని వాళ్ళ సమయంలో జీవించి ఆశతో నెరవేరుతుందా లేదా అని చూసి నెరవేరకపోయినా చనిపోయి విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు కదా. సో ఏంటంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, మనకు ఎంత క్లియర్ గా క్రీస్తుని మనం చూస్తున్నాము అది వాళ్ళు చూడలేరు. కానీ ఒకటి వాళ్ళకి ఏంటంటే, దేవుడు ఆ సమయంలో కూడా ఎలా మనం విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం, క్రీస్తు యొక్క కార్యం ద్వారా మనం నీతిమంతులు తీర్చబడతాం, అదే థీమ్ ని టీచ్ చేసుకుంటూ నేర్పిస్తూ వాళ్ళని నడిపించుకుంటూ ఆ సమయంలో వాళ్ళకి ఆ రెవల్యూషన్ ఇస్తూ టీచ్ చేసుకుంటూ వస్తున్నాడుగా చూస్తాం. సో వస్తాడు ఒకడు, ఒక ఒక నీతిమంతుడు వస్తాడు మన అని ఉండుంటది వాళ్ళకి. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనకున్నట్లుగా అయితే వాళ్ళకి లేకుండే. సో కానీ మనం ఏం చేయగలం అంటే, ఇప్పుడు ఈవెన్ లూకాసు వార్త 24 వచ్చినప్పుడు యేసు ప్రభు ఏం యూజ్ చేస్తూ వాళ్ళకి టీచ్ చేస్తున్నాడు ఆ సమయంలో? ఓల్డ్ టెస్ట్మెంట్ కదా, ఓల్డ్ టెస్ట్మెంట్ వాజ్ దేర్ బైబుల్. వెన్ అప్పటికి ఇంకా న్యూ టెస్ట్మెంట్ ఈ క్యానన్ మనకి క్లోజ్ చేయబడలేదు. సో అది చేస్తూ ఆయన అంత కాన్ఫిడెంట్ గా ఇది నన్ను సూచిస్తున్నాయంటే, మనం ఏం చేయగలం అంటే ఆ కేర్ఫుల్నెస్ తో మనం వర్క్ చేయాలి. ఆ మీనింగ్ చెప్పాలి, రచయిత యొక్క మీనింగ్ చెప్పిన తర్వాత దేర్ ఫోర్ ఏంటి నూతన మనము సిలువ నుంచి దీన్ని మనం ఎలా చూడగలము అని కేర్ఫుల్ గా ఏదైతే స్ట్రాంగ్ ఇంప్లికేషన్ ఇస్తుందో దాన్ని హోల్డ్ డౌన్ చేసుకుని దాని నుంచి మనం చూపించగలగాలి. అలా చేయడం ద్వారా ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అలెగరీ. అగైన్ స్క్రిప్చురల్ రిఫరెన్సెస్ ఉంటే ఇట్ బి వెరీ హెల్ప్ఫుల్. స్క్రిప్చురల్ రెఫరెన్సెస్ పాయింట్స్ ఉంటే హెల్ప్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ ఇది ఇంకా నేర్చుకోవచ్చు, మనం అందరం నేర్చుకోవచ్చు దీన్ని ఎలా అర్థం చేసుకుని దాన్ని ఎలా అప్లై చేయాలి అన్నది. సో ఈ వచ్చే వీక్స్ లో ఇంకా మనకి మంచి అండర్స్టాండింగ్ వస్తుందని రావాలని ప్రార్థన చేద్దాం. సో కమింగ్ బ్యాక్, ఫైనల్లీ ఇప్పుడు ఏం చూసాము, ఇంకొకటి కాంటిన్యూటీ డిస్కాంటిన్యూటీ అని చూసాం కదా. కాంటిన్యూటీ డిస్కాంటిన్యూటీ అంటే ఏంటంటే, నూతన నిబంధనలో కొన్ని ఇవ్వబడినవి పాత నిబంధనలో ఇవ్వబడిన కొన్ని నూతన నిబంధనకు వచ్చినప్పుడు కంటిన్యూ అవుతున్నాయా లేకపోతే అవి డిస్కంటిన్యూ అవుతున్నాయా? ఒకటి క్లియర్ గా ఏం చెప్పగలం అంటే, సున్నతి పాత నిబంధనలో శారీరకమైన సున్నతి చూస్తాము, నూతన నిబంధనలకు వస్తే హృదయంలో సున్నతి చేయబడటం చూస్తాం. ఆ విధంగా దాన్ని బిబ్లికల్ ఆథర్స్ దాన్ని కంటిన్యూషన్ ఆఫ్ దాట్ అండ్ ఫుల్ డిస్కంటిన్యూటీ ఆఫ్ దాట్ చూస్తాం అన్నమాట. ఇంకా పాత నిబంధనలో ఉన్న దేవాలయం యొక్క రూపము, దాన్ని కట్టబడటము, దాన్ని చూస్తున్నప్పుడు నూతన నిబంధనలకు వచ్చినప్పుడు మన హృదయాలు దేవుని యొక్క టెంపుల్ గా మార్చబడింది. ఆయన మనలో నివసించేవాడు, ఇమాన్యుయల్ గాడ్ విత్ అస్ అనగా మనం చూస్తాము. సో అక్కడ మందసం మీద ఎలా అయితే దేవుని యొక్క పరిశుద్ధత ఉంటుందో అది నూతన నిబంధనకు వచ్చినప్పుడు ఈ విధంగా మారుతుందని. సో ఈ కాంటిన్యూటీ డిస్కాంటిన్యూటీ చూస్తూ కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఆ కాంటిన్యూటీ డిస్కాంటిన్యూటీ చూడటం ద్వారా ఇది క్రీస్తుని తద్వారా దీన్ని క్రీస్తులో ఫుల్ నెరవేర్చబడింది అని మనం చెప్పగలం అన్నమాట. సో ఇవి కొన్ని టూల్స్. ఇప్పుడు కీర్తనలు 1వ అధ్యాయం ఒకసారి చూసి దాన్ని నుంచి ఎలా మనము దీన్ని ఎలా టీచ్ చేయగలము, ఎలా బోధించవచ్చు, తద్వారా దీని నుంచి గాస్పెల్ ఎలా తీసుకురావచ్చు అని కూడా. బ్రదర్ హ్యాండ్ రైజ్ చేశారు. ప్రసాద్ అన్న చెప్పండి బ్రదర్. మరి పాత నిబంధనలో కూడా సున్నతి హృదయానికి సంబంధించిన విషయాలు మాట్లాడారు కదా, ద్వితీయోపదేశ కాండంలో 10వ అధ్యాయం కూడా మీ హృదయానికి సున్నతి చేసుకోవాలి. ఎస్, యా ఉన్నాయి. కానీ అల్టిమేట్ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, సున్నతి ఆ కాలంలో నువ్వు సున్నతి చేయబడితే దేవుని బిడ్డవి కదా.
సో circumcision as an outward sign of that you belong to God. సో అది మాట్లాడబడింది. కానీ బట్ నా దేవుని వైపు పాయింట్ నుంచి ఆయన ఏంటంటే యాక్సెప్ట్ చేసినట్టుగా దాన్ని కాదు, ఇది నేను కోరుకున్నాను అన్నట్టుగా అక్కడే చెప్తా వచ్చాడు కదా వాళ్ళకి కూడా. ఎస్ ఎస్ ఎస్. సో అందుకనే అక్కడ కూడా మనం చూడొచ్చు ఆ కాంటిన్యూటీ డిస్కాంటిన్యూటీ. సో అది ఏంటంటే వాళ్ళ థింకింగ్ ని కరెక్ట్ చేస్తున్నట్లుగా చూస్తాం అక్కడ. ఎవరన్నా నేను అవుట్వర్డ్ గా నేను కనుక ఈ సైన్ కలిగి ఉంటే నేను ఆటోమేటిక్ గా దేవుణ్ణి ఒక దేవునితో దేవుని ఆయన బిలాంగ్ టు గాడ్ అని కనుక ఎవరైనా ఉంటే ఆయన కరెక్ట్ చేస్తున్నాడు. ఏంటి, నీ హృదయం దేవునికి దూరంగా ఉంది, ఈ అవుట్వర్డ్ సైన్ ఉండటం వల్ల కాదు, హృదయంలో మార్పు ఉండాలి అని కూడా చెప్తున్నట్లుగా మనం నేర్చుకోవచ్చు. కీర్తనలు చూద్దాం బ్రదర్స్. ఎవరన్నా ట్రై చేస్తారా? ఈ దాంట్లో 2 గ్రూప్స్ కనిపిస్తున్నాయి అన్న. దుష్టులు ఒకళ్ళు ఉన్నారు, నీతిమంతులు అంటే నీతిమంతులు అని మనకు కనిపించడం లేదు కానీ నీతిమంతుల సభలో అంటే అని 2 గ్రూపులు కనిపిస్తున్నారు బ్రదర్ ఇక్కడ. ఇలా ఉంటారు, నీతిమంతులు ఈ విధంగా ఉంటారు అనేది అక్కడ అర్థమైంది. ఎస్. దుష్టులు ఆలోచన చెప్పును నడవక, పాపల మార్గం నిలవక, అపహాసులు కూర్చుని చోటు కూర్చుండక. కాంట్రాస్ట్ ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించువారు, దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నేటి కాలం ఎవరు నాటబడింది. సో ఈ విధంగా జీవిస్తే గనక తన జీవితంలో ఉండే ఫలాలు ఎట్లుంటాయి? అతడు నీటి కాలంలో ఎవరు నాటబడక ఆకువాడి తన కాలంలో ఫలం చెట్టు వల్ల ఉంటాడని, అతడు చేయనంత సఫలమవుతుందని. కానీ దుష్టుల యొక్క కాంట్రాస్ట్ ఏంటి? వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? వాళ్ళ యొక్క సొల్యూషన్ పాయింట్ ఏంటి? దుష్టులు ఎలాగనుండక గాలి చెదరగొట్టి పొట్టవలే నొందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనముకు నడుపును. సో దీని నుంచి వన్ థింగ్ క్లియర్ ఏంటంటే కాంట్రాస్ట్. దుష్టుల మార్గంలో నడిచేవారు, ధర్మశాస్త్రం అనుసరించి నడిచేవాళ్ళు. దీని నుంచి ఏం బోధించవచ్చు మనం? వాట్ ఈస్ ద మెయిన్ పాయింట్? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు ధ్యానించాలనేది నేర్చుకుంటున్నాం బ్రదర్. ధ్యానించాలన్నది నేర్చుకుంటున్నాము. సో నా క్వశ్చన్ ఏంటంటే అప్పుడు హౌ ఈస్ దిస్ డిఫరెంట్ ఫ్రమ్ మోరలిస్టిక్ టీచింగ్? మోరలిస్టిక్ టీచింగ్ అంటే ఇప్పుడు ఆత్మీయంగా మనము ఈ విధంగా పరిగెత్తాలి, మన జీవితాల్లో ఈ విధంగా దేవుని వాక్యాన్ని చదువుతూ ముందుకెళ్ళాలి. అది ఒక బ్రదర్ వెళ్ళిపోయి రేపటి నుంచి నేను ఉదయం 5ంటికి లేచి బైబిల్ చదువుకుంటాను, ప్రార్థన చేస్తాను, ఎవ్రీడే నేను అది రిలీజియస్ గా చేస్తాను అని డెసిషన్ తీసుకొని వెళ్ళి చేస్తున్నాడు. కానీ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఒకవేళ ప్రాబ్లం ఉంటే ఏం ప్రాబ్లం ఏర్పడుతుంది? నేను అనుకుంటున్నా తమ్మి అట్లా చేయడం వల్ల తప్పేం లేదు, కానీ ప్రాముఖ్యమైన పాయింట్ ఏంటంటే చూసేది ఆనందించు అంటే డిలైట్, దేవుని వాక్యమందు ఆనందించు. ఇంకో మాటలో చెప్పాలంటే దేవునిలోనే ఆనందించు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడము అది అంతంత ప్రాముఖ్యమైనదని నేను తెలుసుకుంటున్నా. అంటే ఉదయం 5 గంటలకు లేచి నువ్వు ఆనందించినా ఏం కాదు, రాత్రి 10కి చేసినా ఏం కాదు. ఆనందించడం అంటే దేవుని వాక్యంలో ఎదగడం అనేది ప్రాముఖ్యమైన పాయింట్ అని నేను తెలుసుకుంటున్నాను. రైట్. సో ఇప్పుడు మనము ఒకసారి ఎనీథింగ్ టు యాడ్ టు దట్ బ్రదర్స్? ఇంకేమైనా యాడ్ చేయొచ్చా? ధ్యానించడమే కాకుండా దాన్ని గైకొనటం అనేది కూడా అవసరం కదా. గైకొనటం అంటే ఏంటన్నా? ఫాలో చేయటం. ఫాలో అవుతాం.
సో ధ్యానించాలి, ఆ విధంగా జీవించాలి అంటున్నారు కిరణ్ అన్న. సో అంతేనా ఈ దీని నుంచి తీసుకోగలము? మరి క్రీస్తు క్రీస్తు యొక్క ఆ, ఆ సూచనలు మనం సెంటర్డ్ గా ఈ ఎలా వాక్యం చెప్పాలి? నుంచి ఎలా చూడొచ్చు అన్న? క్రైస్ట్ సెంటర్డ్ గా ఎలా చెప్పాలి, ఎలా ఆలోచించాలి? రైట్. సో ఎనీ థాట్స్ బ్రదర్స్? అంటే ఇప్పుడు కొత్త నిబంధన వెలుగులో అయితే మనము అదే నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను అని అంటున్నాడు కదా మీ కింద. సో ఆ నీతి అనేది ఇప్పుడు నీతిమంతులు ఈ విధంగా ధ్యానం చేస్తారు అనుకోండి. ఇంకోటి ఆలోచించవచ్చు. ఆ నీతి అనేది క్రీస్తు ద్వారా మనకు కలిగింది. యేసుక్రీస్తు ద్వారా ఆ నీతి మనకు ఆపాదించబడ్డది. ఆ నీతిమంతులు దేవుని వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానిస్తారు, ఆనందిస్తూ ధ్యానిస్తారు అనే విషయం ఆయన అర్థం చేసుకుంటున్నాను. రైట్. సో ఎనీథింగ్ ఇంకే విధంగా అన్న పాయింట్అవుట్ చేయొచ్చా బ్రదర్స్? అన్న చెప్పిన దాని ప్రకారము అదే క్రీస్తు అన్న ఫిఫ్త్ క్రీస్తు చెప్పండి. రాకముందు ఎట్లా చెప్తారు దాన్ని? ఒకవేళ క్రీస్తు వచ్చిన తర్వాత చెప్తున్నారు క్రీస్తు ద్వారా మనం నీతిమంతులు అయ్యాము అని చెప్తారు. ఓకే, క్రీస్తు నా అనేది పాయింట్ ఏంటంటే మనం ఒకటి క్లియర్ గా అర్థం చేసుకోవాలి ఏంటంటే మనం ఎప్పుడు సిలువకి ఇటువైపు ఉన్నాం. మనం దేవుని వాక్యాన్ని సిలువకి ఇటువైపు చూసి అర్థం చేసుకొని అప్లై చేసుకోవాలి. వాళ్ళకి ఎలా అర్థమైంది మనం అర్థం చేసుకున్నా అక్కడితో ఆపితే మనకి హెల్ప్ అవ్వదు. మనం ఎప్పుడు సిలువ నుంచే వాక్యాన్ని చూడాలి, సిలువ యొక్క దృష్టి నుంచి వాక్యాన్ని చూడాలి, చూసి బోధించాలి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మనం ఇక్కడ క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే 2 మార్గాలు ఉన్నాయి: దుష్టుల మార్గము, పరిశుద్ధుల మార్గము. పరిశుద్ధులు ఏం చేస్తారు? ఆనందిస్తారు, ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తారు, దాన్ని హృదయంలో భద్రపరుచుకొని నడుచుకుంటారు. కొన్ని దుష్టుల మార్గాల్లోకి వెళ్ళరు. దుష్టులు ఏం చేస్తారు? ఈ మార్గాల్లో కంటిన్యూ అవుతారు, దేవునికి దూరంగా ఉంటారు. తద్వారా వారికి న్యాయ విమర్శ జరుగుతుంది. ఆ న్యాయ విమర్శలో వాళ్ళు ఏంటి? నాశనమునికి దారి తీస్తుంది వాళ్ళ జీవితాలు. పరిశుద్ధులది ఏంటి? దేవునితో కలిసి ఉంటారు. సో అది మీనింగ్ క్లియర్ గా అర్థం అవుతుంది కదా? ఇంకేమన్నా మీనింగ్ ఉందంటారా? అంటే బ్రదర్ ఇప్పుడు ఈవెన్ అక్కడ నీతిమంతులు ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్ లోనైనా అంటే కొత్త నిబంధనలు అయినా మనము నీతిని ఆపాదించేది విశ్వాసం వల్లనే కదా మనం నీతిమంతులుగా మార్చబడింది. అవునన్నా. కాబట్టి ఇప్పుడు మరి అందుకే నేను అడిగాను, మోరలిజంకి వెళ్ళకుండా ఎలా గాడ్ చేయాలి? ఇప్పుడు అంటే ఇది చదివి సో బ్రదర్ నువ్వు రేపటి నుంచి వాక్యం చదివితే నువ్వు దేవుని బిడ్డగా నువ్వు ఉంటావు అని చెప్పలేం కదా. వాక్యాన్ని ఆనందిస్తూ హృదయపూర్వకంగా ఎంబ్రేస్ చేసి అండర్స్టాండ్ చేసుకొని దాన్ని మెడిటేట్ చేస్తూ గనక నువ్వు జీవిస్తే నీ రోజులు నువ్వు దేవునికి అంటు కట్టుబడతావు అంటే కూడా కుదరదు కదా. అది వర్క్స్ బేస్డ్ సాల్వేషన్ అయిపోతుంది కదా. సో Anna, can you elaborate that question? Poetry has died. What does that mean? అంటే ఇప్పుడు మొత్తం ఈ కీర్తనని మనం పోయిటిక్ లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసి మెయిన్ పాయింట్ అర్థం చేసుకోవాలి కదా అనేటటువంటి నాకు ఆలోచన. సో టీచింగ్ అయితే ఇస్తలేరు కదా వీళ్ళు. ఎవరు ఇవ్వట్లేదన్నా? సారీ. అంటే ఇప్పుడు కీర్తనాకారుడు ఈజ్ ఓన్లీ ఎక్స్ప్రెసింగ్ అబౌట్ ఎ స్టేట్మెంట్, ఈజ్ నాట్ ఏం చెప్పడం లేదు కదా. తను ఈ విధంగా జీవించాలనేటటువంటిది కూడా ఒక ఫ్యాక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఈ విధంగా చేసేవాళ్ళు ధన్యులు, ఈ విధంగా ఉంటారు. సో ఈస్ గివింగ్ జస్ట్ ఇన్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఆ రెండింటిని కాంట్రాస్ట్ తీసుకుంటూ మాట్లాడుతాను. మేబీ అల్టిమేట్ జడ్జ్మెంట్ గురించి ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇట్.
రైట్ రైట్ రైట్. సో ఒక సో జడ్జిమెంట్ ఉంటుంది, పాపం చేసినటువంటి వాళ్ళు నరకానికి వెళ్తారు అనేటటువంటి విషయాన్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేశారని అనిపిస్తుంది. యా సో that can be the point కదా, పార్ట్ ఆఫ్ దిస్ అండర్స్టాండింగ్. అది కూడా మనం అర్థం చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఇది ఒకటి తీసుకుందాం అనుకోండి, ఈ కీర్తనలు ఏంటి, ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఇది పాటల పుస్తకం వాళ్ళకి. అవును, ఇది Absolutely. దేవుని ప్రజలుగా వాళ్ళు పాడుకునే పాడాలి, పాడాలి. పాడుకునే Correct. పాటలు ఇవి కదా. సో మరి దట్స్ క్లియర్లీ నాశనము, జడ్జ్మెంట్, ఆ వార్నింగ్స్ ఉన్నాయి. బట్ మనం ఇప్పుడు చూస్తే మనం ఇంకా ఆన్సర్కి రాట్లా. ఇవన్నీ మెయిన్ పాయింట్ అర్థం చేసుకుంటున్నాం. బట్ హౌ విల్ వి దెన్ సే క్రైస్ట్ ఫోకస్డ్ ఆర్ హౌ faith based on not our works but in salvation based on Christ's righteousness or in God అని ఎలా మనం పాయింట్ అవుట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు ఆ నీతి క్రీస్తు ద్వారా వచ్చిందని మనం న్యూ టెస్ట్మెంట్ లో చాలా క్లియర్ గా ఉంది కాబట్టి బెంజమిన్ ఇంతకుముందు చెప్పినట్లుగా మేబీ ఆ పాయింట్ అనుకుంటున్నాను నేను. ఏంటంటే నీతిమంతులు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అండ్ నమ్ముకున్నటువంటి వారి యొక్క అల్టిమేట్ జడ్జిమెంట్, న్యాయ విమర్శలో వాళ్ళు నిలవరు కదా. ఆ పాయింట్ ని ఏమైనా ఎస్టాబ్లిష్ చేస్తున్నారేమో, అది అప్లై చేసుకోవచ్చు. నేను దాన్ని ఎలా చూస్తానంటే అది ఇంప్లికేషన్ గా చూస్తాను. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ అండ్ దీన్ని మీరు ఎట్లా చూడొచ్చు? డిబేట్ ఆన్ దట్. ఓకే, Correct. యా. Okay, please go ahead. సో ఇప్పుడు చూడండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక. ఈ 3 వచనాలు చూద్దాం. దీన్ని మనము ఎంత ప్రయత్నించినా మన సొంత ప్రయత్నం ద్వారా ఇలా జీవించగలమా? ఆన్సర్ ఇస్ నో, రైట్? No, అబ్సల్యూట్లీ నో. Absolutely. రైట్, ఎస్. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు, ఈ వర్డ్ చూడండి ఇక్కడ, దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. No, absolutely no. నువ్వు నేను ఇక్కడ ఉన్న ఎవరన్నా దివారాత్రము దాన్ని ధ్యానించుచు దేవుని వాక్యంలో ఆనందించగలమా? నో కదా. No. సో అతడు ఈ ధన్యుడు ఎవరు మరి? ధ్యానించేవాడే ధన్యుడు కదా. సో ఈ ట్రూ బ్లెస్సెడ్నెస్ మనం ఎవరిలో చూడగలం? క్రీస్తులో చూడగలం. క్రీస్తులో చూడగలం. క్రీస్తు ఈ లోకానికి వచ్చి కదా, దుష్టుల మార్గంలో నడవకుండా, పాపుల మార్గంలో జీవించకుండా, అపహాస కూర్చుండి చోట కూర్చుండకుండా, దివారాత్రము దేవుని యొక్క ఉద్దేశము, తండ్రి యొక్క ప్రణాళిక నా ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశాలు నా ఉద్దేశాలు, ఆయన యొక్క రక్షణ ప్రణాళిక నా యొక్క దిన పని అని కలిగి జీవించి ట్రూ బ్లెస్సెడ్నెస్ ఏంటని చూపించి అల్టిమేట్ గా మనకి సొల్యూషన్. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. సో అందరం పాపులమే కదా. సో మరి నేను ఎలా నిలవను ఈ పాపులతో న్యాయ విమర్శలో? నిజముగా ఈ పైన వచనాన్ని ఫుల్ఫిల్ చేసిన క్రీస్తుని బట్టి నేను ఈ విధంగా నిలవబడతాను. అలా మనం పాయింట్ చేసి అప్పుడు అప్లికేషన్ ఏం చేయాలంటే, సో బ్రదర్స్, ఇప్పుడు నువ్వు నీతిమంతుడిగా క్రీస్తుని బట్టి నీతిమంతుడిగా తీర్చబడ్డావు. ఇప్పుడు పోయి దేవుని వాక్యాన్ని ఈ విధంగా ధ్యానించు. దేవుని వాక్యాన్ని ఆనందిస్తూ దాన్ని నీ హృదయంలో అప్లై చేసుకుంటూ నీతి మార్గంలో నడుస్తూ నీ రక్షణని భయముతో, శ్రద్ధతో నువ్వు ఆయన తిరిగి వచ్చు పర్యంతము జీవించు, క్రీస్తును చూస్తూ అని మనం పాయింట్అవుట్ చేయగలగాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్. క్వశ్చన్స్ అన్న వచ్చేస్తున్నాయి, హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు బ్రదర్స్. క్వశ్చన్స్ ఇంకా ఓకే, లెట్ దెమ్ ఆస్క్.
యా యా బ్రదర్ బ్రదర్ ఇప్పుడు రండి. దీనికి యా అలగోరికల్ ప్రీచింగ్ అని ఎందుకు అనొద్దు చెప్పండి. యా ఎందుకంటే దీనికి అలగోరికల్ ప్రీచింగ్ అని ఎందుకు అనొద్దు? ఎందుకంటే ఇక్కడ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, అది అక్కడ ఎక్కడ ఆపాదిస్తున్నాం చెప్పండి. ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఎక్కడ ఆపాదిస్తున్నామంటే ఈ విధంగా దుష్టుల ఆలోచన చెప్పును నడవక ఇంకొకటి కూడా పాపం బ్రదర్, మారు. ఒకటి ఇది రాయబడింది ఎప్పుడు, మనం ఎప్పుడు దాన్ని కోడ్ చేస్తున్నాము, ఎలా మనం దాన్ని క్రీస్తుకు ఆపాదిస్తున్నాము, ఆథర్ యొక్క ఇంటెన్షన్ గుడ్ ఏంటి? మనము ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, అన్న. ఆథర్ యొక్క నేను ఇంటెన్షన్ ఇప్పటికి 3-4 సార్లు ఇచ్చా ఆథర్ యొక్క ఇంటెన్షన్. మీరు చెప్పండి ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఇక్కడ 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 ఇది ఎట్లా చెప్పగలం అంటున్నా నేను. మీరు చెప్పండి అన్న ఆథర్ యొక్క చెప్పగలం. ఇంటెన్షన్ ఏంటో. నేను ఆ క్వశ్చన్ మీకు తిరిగేస్తాను, ఎందుకంటే నేను ఇందా నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటో. ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి ఈ వాక్యాన్ని చూసి. ఓకే, ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి ఇది అని మీరు చెప్పండి నాకు. నేను అనేది ఏంటిదంటే, ఇప్పుడు ఇది రాయబడినప్పుడు క్రీస్తే లేడు కాబట్టి దాన్ని క్రీస్తుకి ఎలా ఆపాదించగలం అంటున్నా నేను. లూకాసు వార్త చదువు అర్థమవుతుంది. లూకాసు వార్త ఇంతకుముందు చెప్పేది లూకాసు కరెక్టే బా, కరెక్టే. నాకు అది గుర్తుంది కానీ గుర్తుంటే ఎవరి ఎందుకు word ఎలా చూస్తలేను తీసుకోగలం? ఇష్యూ అంటే గుర్తున్నప్పుడు ఎందుకు దాన్ని చూడలేకపోతున్నావు? ఇప్పుడు బెంజాన్ ఏమో యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఏ విధంగా ఉంటారని చెప్పినప్పుడు మంచిగా దాన్ని ఇప్పుడు బ్రదర్ శాంసన్ మనం నమ్ముకున్నప్పుడు మన పరిస్థితి ఆ విధంగా ఉంది, ఆ పరిస్థితిలో మనం చేయలేము అనేటటువంటి చాలా క్లియర్గా చూపించి దాన్ని క్రీస్ చేశారు. కాబట్టి ఆ విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఇప్పుడు మనం నమ్ముకున్నాం కాబట్టి క్రీస్తు యొక్క నీతి ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ఈ విధంగా మనం జీవించవచ్చు అనేటటువంటి ఆ క్లియర్ అప్లికేషన్ ఉంది కదా. దాంట్లో అలిగోరి అనేటటువంటిది ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు ఆలోచన దుష్టుల ఆలోచన చొప్పున నడవకంటే ఆలోచన అంటే ఒక మీనింగ్ ఇస్తున్నాడా, చొప్పున అంటే ఒక మీనింగ్ ఇస్తున్నాడా, నడవడం అంటే ఒక మీనింగ్ ఇస్తున్నాడా, పరిగెత్తడం అంటే ఇంకో మీనింగ్ ఇస్తున్నాడా? ఇది కాదు కదా. ఆ మొత్తం సెక్షన్ తీసుకొని దుష్టులు ఏ విధంగా జీవిస్తారు, నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు, కానీ మనం దుష్టుల్లాగానే ఉన్నాము, నీతిమంతుల్లా లేము. ఆ యొక్క సత్యాన్ని చాలా క్లియర్ గా మనం అర్థం అలా చేసుకో. తీసుకోవడం. ఇది అలగోరి కాదు. ఇది ఇప్పుడు అర్థమైంది రాజేష్. ఓకే. ఒకటేంటంటే అన్న ఫ్యామిలీ అన్న, మీరు ఒక స్క్రిప్చర్ రిఫరెన్స్ ఏమైనా ఉందా ఇక్కడ కీర్తనల నుంచి అంటే? మేబీ మత్తయి సువార్తలో ఆ బ్లెస్సెడ్నెస్ గురించి మాట్లాడతాడు కదా యేసు ప్రభు. అక్కడ కొన్ని అక్కడ కూడా మనకి ఏం పాయింట్ చేస్తుంది అంటే మనం ఆ విధంగా జీవించలేం. మత్తయి సువార్తలో చూసే ట్రూ బ్లెస్సెడ్నెస్ లో కూడా మనం జీవించలేము ఆ విధంగా. అందుకనే క్రీస్తు కావాలి మనకి. క్రీస్తు యొక్క శిలువ మరణము, ఆయన నీతి మనకు ఆపాదించబడినప్పుడు ఈ విధంగా మనం హృదయపూర్వకంగా దేవుని కొరకు జీవించగలము. సో మీరు ఒకవేళ మీ కన్సర్న్ ఏంటంటే ఒక స్క్రిప్చర్ రిఫరెన్స్ డైరెక్ట్ లేదు కదా అని మీకు అనిపిస్తుంటే నేను కూడా మీతో ఎస్ అనే అంటాను. డైరెక్ట్ స్క్రిప్చర్ కోట్ లేదు. కీర్తనలు 1వ అధ్యాయాన్ని కోట్ చేస్తూ నూతన నిబంధనలో ఎవరు రాయలేదేమి యేసుని గురించి. కానీ ఈ థీమ్స్ తీసుకొని ఆయన యొక్క స్టోరీ లైన్ అన్నాం కదా మనము, ఆ స్టోరీ లైన్ చూస్తున్నప్పుడు క్లియర్ గా అది అర్థం అవుతుంది మనకి అని మనం చెప్పగలం. అగైన్ విత్ హ్యూమిలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ హౌ, ఇదే విధంగా క్రీస్తు ఈ ఉద్దేశించి ఈ వాక్యం రాయబడింది అని మనం కాన్ఫిడెన్స్ తో చెప్పలేకపోయినా దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మనం ఏం చెప్పగలం అంటే ఐ థింక్ కేర్ఫుల్ గా ఆలోచిస్తే ఈ మీనింగ్ మనం క్లియర్ గా అప్లై చేసుకోవచ్చు బ్రదర్స్ అని మనం ప్రీచ్ చేయొచ్చు. ఆ విధంగా మన సంఘస్థుల్ని ఎంకరేజ్ చేయొచ్చు, ఈ విధంగా జీవించండి అని నేర్పించవచ్చు. అదే బెంజన్న, మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు. ఉన్నాడా, ఎక్కడికైనా వెళ్ళాడని? యా ఓకే. ఐ థింక్ మరి ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో సామ్సంగ్ ప్రతి కీర్తన కూడా ఇలాంటి సిమిలర్ అప్లికేషన్, ప్రతి ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ కూడా సిమిలర్ అప్లికేషన్ వస్తుంది కదా.
ఈస్ దట్ వాట్ యుర్ ట్రైయింగ్ టు సే? అంటే ఒక ఒక నెగిటివ్ అనేటటువంటి కోణం చూపించినప్పుడు దిస్ ఈజ్ అవర్ సిచ్యువేషన్ అని, పాజిటివ్ చూపించినా కూడా వీ కెనాట్ డూ అనేటటువంటిది ఒక పాయింట్ అయితే, అది క్రీస్తు లేకపోతే దెన్ యూ యా కెన్ డూ ఇట్ నౌ, యూ హ్యావ్ టు డూ ఇట్ అని న్యూ టెస్టిమెంట్ చూపించాలి కదా మనం. అవును అవును. సో లేకపోతే ఇప్పుడు డేంజర్ ఇప్పుడు ఒక డేంజర్ అంటే ఒక ఏమొస్తుందండి? యా, సో గో హెడ్ సారీ. సారీ టు డిస్టర్బ్. అంటే ఇప్పుడు నో మనకి ఓల్డ్ టెస్ట్మెంట్ స్క్రిప్చర్ లో ఉన్నటువంటి దాన్ని మనం చాలా డైరెక్ట్ కమాండ్ గా తీసుకోలేదు, కరెక్ట్? యా యా బికాస్ కంటిన్యూటీ తీసుకోలేదు. డిస్కంటిన్యూటీ అనేటటువంటిది ఉంది. ఎందుకంటే ఒకటి తీసుకుంటే మిగతా చాలా తీసుకోవాల్సి వస్తుంది, ఈవెన్ ఇన్ మోరల్ అవును ఇష్యూ ఆర్ మెనీ థింగ్స్. సో ఇప్పుడు ఈ అన్న ఆజ్ఞ ఇప్పుడు ఈ ఆజ్ఞ న్యూ టెస్ట్మెంట్ లో న్యూ యా 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 టెస్ట్మెంట్ లో మనం మిగతా లేఖనాల వెలుగులో చూపించగలగాలి. యా యా ఉన్నాయి ఉన్నాయి అంతే ఉన్నాయి అన్న. అంటున్నాను. అది లేకుండా గనుక ఉంటే మళ్ళా మనకి అన్నెసరీగా ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్నటువంటి మోరల్, ఎథికల్ అండ్ అదర్ థింగ్స్ కి బద్దులం అయిపోయినట్లుగా భారం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో యా అది ఎప్పుడన్నా క్రైస్తవ్యం ఎలా ఉండాలంటే మనం మళ్ళీ ప్రజల్ని లా కిందకి తీసుకురాకూడదు. ధర్మశాస్త్రము సంపూర్ణంగా క్రీస్తులో నెరవేరబడింది. సో ఇప్పుడు మనము జీవించే జీవితము ఏ ధర్మశాస్త్రం మీద మనం కట్టబడ్డామంటే లా ఆఫ్ లవ్. రైట్. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి సిలువలో చనిపోయి తిరిగి లేచాడో, ఆయన ఎలా నీతి నెరవేర్చాడో ఆ లా మనల్ని కంట్రోల్ చేస్తుంది. ఏది? ప్రేమ. ఆయన దాన్ని బట్టి మనం ప్రేమించి, మనం దేవుణ్ణి ప్రేమించి మనం ఇతరులను ప్రేమిస్తాం. మనము ఎప్పటికీ ఈ ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వలేము. సో అందుకనే నాకు ఎప్పుడన్నా ఛాలెంజ్ ఏమనిపిస్తుంది అంటే, ఈవెన్ ఇప్పుడు పాత నిబంధనలో ఉన్న కొన్ని గాడ్లీ క్యారెక్టర్స్ తీసుకొని దాని నుంచి మనం ఓకే దేర్ ఫోర్ ఇట్లా జీవించాలి అన్నప్పుడు కొద్దిగా నాకు భయం అనిపిస్తుంది. ఎందుకంటే ఈజ్ దాట్ ద ఇంటెంట్? కదా, కాదు కదా. అది ఏమవుతుందంటే మోరలిజం కి దారితీస్తుంది అనమాట, మోరలిస్టిక్ జీవించడానికి. సో ఆల్వేస్ క్రీస్తుని చూపించగలగాలి. క్రీస్తుని చూపిస్తూ ఇప్పుడు ఈవెన్ కొన్ని ఏరియాల్లో మనం చూస్తాం అనుకోండి, ఓల్డ్ టెస్ట్మెంట్ లో వాళ్ళు చేసేవి ఎన్నో పాపాలుగా కనిపించిన దాని నుంచి కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటూ వస్తున్న దేవుడుగా చూస్తాం మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోషే గారిని ఆ సర్వెంట్స్ దాచిపెట్టి అబద్ధం చెప్పి కాపాడారు కదా. బట్ ఇప్పుడు సో దేర్ ఫోర్ మనము కష్ట పరిస్థితుల్లో సఫరింగ్ లో ఉన్నప్పుడు అబద్ధం చెప్పి బయటికి రావచ్చా, దాచిపెట్టి బయటికి రావచ్చా అని మనం ఇంప్లై చేయలేం కదా. అల్టిమేట్ గా ఏం చెప్పగలగాలంటే దట్స్ నాట్ ద పాయింట్ ఆఫ్ దట్ ప్యాసేజ్. పాయింట్ ఆఫ్ ద ప్యాసేజ్ వేరుంది అని చెప్పగలగాలి. ఇప్పుడు అబ్రహాం గారు సారమ్మని నువ్వు అబద్ధం చెప్పు, నేను ఆ చెల్లి అని చెప్పు అని చెప్పినప్పుడు, సో కానీ దాని నుంచి కూడా దేవుడు తన నెరవేర్చుకుంటూ వచ్చాడు కదా. బలహీనతల్లో కూడా ఆయన కృపను చూపిస్తూ ఆయన ప్రణాళికను నెరవేర్చాడు. సో అది ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఎ గుడ్ టాపిక్ బ్రదర్స్. మీరు కనుక ఇది క్లియర్ గా అర్థం చేసుకొని అప్లై చేసుకోగలిగితే మీ ప్రీచింగ్స్, మీ సర్మన్స్ దేవునికి ఇంకా భయంకరంగా క్రీస్తు కేంద్రీకృతంగా మార్చబడతాయి. దట్స్ మై ప్రేయర్. ఇక్కడ మనం క్లోజ్ చేయొచ్చు. ఎనీ కామెంట్స్, క్వశ్చన్స్? కామెంట్స్ అంటే ఒక సజెషన్స్ గా రిక్వెస్ట్ అనుకోవచ్చు. ఇంకొక 2-3 కీర్తనలు తీసుకొని ఏ విధంగా దీన్ని ప్రసంగించవచ్చో ఒకసారి చూపిస్తే దెన్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు అండర్స్టాండ్. నా ఆశ ఏంటంటే ఇంకొక 5-6 వీక్స్ ఉన్నాయి. ఎవ్రీ టైం నేను టీచ్ చేస్తాను, సమ్ వాక్యం తీసుకొని దీన్ని ఎలా అప్లై చేయొచ్చు, ఎలా టీచ్ చేయొచ్చు అని కూడా డిస్కస్ చేద్దాము. కరెక్ట్. అది డిఫరెంట్ టాపిక్స్ కదా, అది డిఫరెంట్ టాపిక్స్. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ లోనే
ఈ ఈ రోజు నేర్చుకున్న ప్రిన్సిపల్ ప్రకారంగా వాట్ ఎవర్. సో అట్లా 2-3 చేసినప్పుడు దెర్ ఈస్ ఆ క్లారిటీ అనేటటువంటి రావడానికి అవకాశాలు ఉన్నాయి. షూర్ అన్న, వి విల్ డూ దాట్. బికాస్ ఇట్స్ యా, అది నేను ట్రై చేస్తాను అవి తీసుకొచ్చి దాన్ని అప్లై వారానికి చేయడానికి. 2 సార్లు రావాలి. వారానికి 2 సార్లు అయితే కష్టం అయిపోద్ది, బట్ విల్ 1 week for sure. Yeah. దానికి ముందే Anything else, అసైన్మెంట్స్ brothers? దానికి ముందే వాట్సాప్ లో అసైన్మెంట్స్ అవన్నీ ఇచ్చేస్తే పీపుల్ కెన్ మేబీ అవునా? వాళ్ళు ఓకే, బిజీ ఉంటారు, బిజీ ఉండొచ్చులే, కానీ ప్రిపేర్ అవ్వమని ఎంకరేజ్ చేసి. షూర్ షూర్, తప్పకుండా అన్న. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యా, థ్యాంక్ యూ బ్రదర్. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎనీ క్వశ్చన్స్? దయచేసి బ్రదర్ శాంసన్ గారిని అడగండి. నా ఒక పాయింట్, టైపాలజీలో కూడా మనం చాలా చాలా ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఉండాలి. నేను టేక్ Yes. అవే ఏంటంటే, ఏదైతే న్యూ టెస్టిమెంట్ మనకి చాలా క్లియర్ గా ఇచ్చిందో ఆ ఆ యొక్క ఏమంటారు, దాన్నే మనం ఉపయోగించి మిగతా దాంట్లో ఉపయోగించకపోవడం బెస్ట్ అని నా యొక్క ఆలోచన. కానీ ఉపయోగించవచ్చని, దాన్ని క్లారిటీగా ఉంటే ఓకే అనేటటువంటిది శాంసన్ బ్రదర్ నమ్ముతున్నారు. ఆ విధంగా ఉన్నప్పుడు కేర్ఫుల్ గా చేయాలి, హ్యూమిలిటీతో చేయాలి అనేటటువంటిది మనం చూస్తాం. సో తెలుగు మెసేజ్ గురించి అడుగుతున్నారు చాట్ లో. తెలుగు మెసేజ్లు ఐ థింక్ నేను కీర్తనలు 139 అధ్యాయం చేసినట్లున్నాను బ్రదర్. అది మా చర్చ్ లో ప్రీచ్ చేయలేదు, వేరే చర్చ్ లో చేశాను. వాళ్ళ దగ్గర రికార్డింగ్ ఉంటే అడిగి పంపిస్తాను. యా, థ్యాంక్ యూ బ్రదర్స్. ఎవరైనా ప్రేయర్ చేసి కంక్లూడ్ చేస్తారా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల జీవం గల మా ప్రియ పరలోక తండ్రి, మీకు ఘనమైన ఉన్నతమైన నామం బట్టి మీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో స్తుతించడానికి, మహిమపరచడానికి, మేము ధ్యానపరచడానికి, క్రీస్తులో మీరు మాకేమై ఉన్నారో సంపూర్ణ నీతి అయి ఉన్నారు అన్నదాన్ని బట్టి మీకు వేలాది వేల వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఆయన. మరి ఈ విధంగా తండ్రి, మీ వాక్యాన్ని చదువుతూ, మీ వాక్యాన్ని అర్థం చేసుకుంటూ, వాక్యానికి యథార్థకరమైన ప్రీచింగ్ మేము చేయటానికి ఈ బ్రదర్స్ కి మీరు కృప దయచేయండి. ఇంకను ప్రభావ మేము నేర్చుకుంటూ మీరు వచ్చి పరింత నమ్మకమైన దాసులుగా మీరు ఇచ్చిన ఈ యొక్క రెస్పాన్సిబిలిటీని మేము ఫుల్ఫిల్ చేస్తూ మీ రాజ్యవ్యాప్తి వరకు మేము జీవించినట్లుగా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి ప్రశ్నల్లో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. Thank you. God bless you, everybody. Have a blessed. Thank you. Blessed day. Right. రేపు Romans 11 చదువుకుంటారండి. Bye bye.